శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన కంటి నలుసు. పూర్తి నవల సంక్షిప్త నవల. ఇక నవల్లోకి వెళ్దాం. 3 ఏళ్ల క్రితం హరిమతి తన కూతురు వినోదిని తన బాల్య స్నేహితురాలైన రాజలక్ష్మి కొడుకు మహేంద్రుడికి ఇచ్చి చెయ్యాలని ప్రయత్నించింది. పాపం పేద ఇంటి పిల్లరా, అందంగా ఉంటుందట, పెళ్లి చేసుకోరాదు అని రాజలక్ష్మి కొడుకుతో అన్నది. మహేంద్రుడు 20 ఏళ్లవాడు. ఎంఏ పాస్ అయి వైద్య విద్య అభ్యసిస్తున్నాడు. అతడు తల్లి ప్రోద్బలం చేత మొదట పిల్లను చూడటానికి ఒప్పుకున్నా, తీరా పెళ్లి చూపులు దగ్గర పడేసరికి నిన్ను సంతోషపెట్టడానికి పెళ్లాడేటప్పుడు మళ్ళీ పెళ్లి చూపులు కూడా ఎందుకులే అని కొంచెం దెప్పుతూ అన్నాడు. పెళ్లిలో తెర తొలగించగానే పెళ్లి కూతురు ముఖం చూసి తన కొడుకు తనలాగే మెత్తబడిపోతాడనుకుని రాజ్యలక్ష్మి పెళ్లి ముహూర్తం కూడా పెట్టించింది. ఆ ముహూర్తం దగ్గర పడేసరికి మహేంద్రుడు ససేమిరా తనకు పెళ్లి వద్దనేశాడు. మహేంద్రుడికి చిన్నతనం నుంచి నీడలాగా ఉంటూ తిరిగే బిహారీ అనే కుర్రాడొకడున్నాడు. వాడు మహేంద్రుని అన్న అని, రాజ్యలక్ష్మిని అమ్మ అని పిలుస్తుండేవాడు. రాజ్యలక్ష్మి బిహారీతో, బాబు, ఆ పిల్లను నువ్వైనా పెళ్ళాడరా, పాపం పేద ఇంటి పిల్ల అన్నది. అమ్మా, మహేంద్రుడికి పనికిరాని మిఠాయి పెడితే తింటాను కానీ పెళ్లి విషయంలో ఎలా కుదురుతుంది అన్నాడు బిహారీ. వినోదిని తండ్రి అంత ధనవంతుడు కాకపోయినా ఒక్క కూతురే కావటం చేత ఆమెకి దొరసానిని పెట్టి చదువు చెప్పించి కుట్టు అల్లిక నేర్పించాడు. పిల్ల వయసు మీరిపోతున్నా ఆమె పెళ్లి గురించి ఆయన చీమ కుట్టినట్లయినా బాధపడలేదు. చివరకు రాజలక్ష్మి తన కన్నవారి ఊరైన బారాసత గ్రామంలోనే ఒక సంబంధం చూసి పెళ్లి చేయించేసింది. పెళ్లి అయిన కొద్ది కాలానికే వినోదినికి వైధవ్యం ప్రాప్తించింది. అప్పటికి ఇంకా మహేంద్రుడు పెళ్లి చేసుకునే దారిలో లేడు. కోడలు వచ్చి కొడుకును బుట్టలో వేసుకుంటుందని భయపడి నేను నీకు పెళ్లి చేయటం లేదని అందరూ నన్నాడిపోసుకుంటున్నారా అన్నది రాజలక్ష్మి మహేంద్రుడితో. కోడలు వస్తే కొడుకును తప్పక తన కొంగు కట్టుకొని కూర్చుంటుంది. నేనే తల్లినైతే చచ్చిన కొడుక్కి పెళ్లి చెయ్యను అన్నాడు మహేంద్రుడు. ఆ సమయంలో రాజలక్ష్మి తోటికోడలు అన్నపూర్ణ వచ్చి, ఈడు వచ్చినవాడు ఇంకా ఎంతకాలం తల్లి కొంగు పట్టుకుని కూర్చుంటాడు? ఏ ఏడుకు తగినట్టు ఆ ఈడిలో ఉండాలి కానీ వీడిలాగా ఉండటం సిగ్గుచేటు అన్నది. ఆమె ఆ మాట సద్భావంతోనే అన్నప్పటికీ రాజలక్ష్మి సహించలేక, నా కొడుకు పెళ్లి చేసుకోలేదని నీకెందుకు బెంగ, వాడి సంగతి నేను చూసుకోగలను, ఇందులో అడ్డమైన వాళ్ళ జోక్యము అనవసరం అని చాచి కొట్టినట్లుగా అన్నది. అన్నపూర్ణ చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయింది. మహేంద్రుడు చాలా నొచ్చుకున్నాడు. ఆమెను ఎలాగైనా ఉపశమింపచేసే ఉద్దేశంతో అతను ఆ సాయంకాలం ఆమె వద్దకు వెళ్ళి, పిన్ని, ఇది వరకు ఒకసారి మీ చెల్లెలి కూతురు గురించి చెప్పావే, ఆ పిల్లను చూడటానికి ఏర్పాటు చేస్తావా ఏమిటి అన్నాడు. అన్నపూర్ణకు చెల్లెలి కూతురు ఒకతే ఉన్నది. ఆ పిల్లకు తల్లి తండ్రి లేరు. అన్నపూర్ణకు బిడ్డ పాప లేకపోవటం చేత ఆ పిల్లను మహేంద్రుడికి ఇచ్చి చేసి తమ దగ్గరే ఉంచుకుందామని ఆమె ఉద్దేశం. నీకిప్పుడు పెళ్లి మీద ధ్యాస మళ్ళిందా ఏం అన్నది అన్నపూర్ణ నవ్వుతూ. నా కోసం కాదు పిన్ని, బిహారీని ఒప్పిస్తాను, పెళ్లి చూపులకు మంచి రోజు చూసి ఏర్పాటు చేయించు అన్నాడు మహేంద్రుడు. తాను ఈ మాట అన్న సంగతి మహేంద్రుడు అప్పుడే మరిచాడు కానీ అన్నపూర్ణ మరవలేదు. పిల్ల శ్యాంబజారులో పెత్తండ్రి ఇంట ఉంటున్నది. అన్నపూర్ణ అక్కడికి కబురు పంపి పెళ్లి చూపులకు ఏర్పాటు చేయించింది. మహేంద్రుడి సంగతి తెలిసి కంగారు పడ్డాడు. అతను బిహారీని పిలిచి సంగతంతా చెప్పి, పెళ్లి చూపులకు వద, మరేం భయం లేదు, పిల్ల నచ్చకపోతే నువ్వు పెళ్లాడినవసరం లేదు అన్నాడు. తీరా పెళ్లి చూపులకు వెళ్ళి పిల్ల నచ్చలేదంటే పిన్ని ఏమనుకుంటుంది అన్నాడు బిహారీ మొహమాటంగా. అయితే ఏం చేస్తానంటావు? నన్ను అడ్డం పెట్టి నువ్వు వాళ్లకు ఆశ పెట్టావు గనక నేను ఆ పిల్లను నోరు మూసుకుని పెళ్లాడేస్తాను. ఇంకా చూడటము చెందటము కూడా దేనికి? బిహారీ ఇలా అన్నట్టు తెలిసి అన్నపూర్ణ అతన్ని పిలిపించి, చూడు బాబు, పెళ్లి చూపులు జరగకుండా పెళ్లి జరగదు. పిల్ల నీకేమాత్రం నచ్చకపోయినా పెళ్లాడకు అన్నది. పెళ్లి చూపులకు బిహారీ వెంట బయలుదేరుతూ మహేంద్రుడు మంచి బట్టలు వేసుకుని జుట్టు నున్నగా ఎగదువ్వి కాస్త అత్తరు కూడా రాసుకున్నాడు. పిల్ల శ్యాంబజారులో తన పెత్తండ్రి అయిన అనుకూల్ బాబు ఇంట ఉంటున్నది. అనుకూల బాబు పేట నడిమయాన చుట్టూ తోటగల 3 అంతస్తుల భవంతి కట్టించి అందులో ఉంటున్నాడు. తల్లిదండ్రులు లేని ఆ పిల్లను అన్నపూర్ణ తన వద్ద ఉంచుకుంటానంటే తన ఆత్మగౌరవానికి భంగం అనిపించి ఆయన ఒప్పుకోలేదు. పెళ్లి చూపులకు వచ్చిన కుర్రాళ్లకు పలహారం పెట్టారు. పెత్తండ్రి కేక పెట్టిన మీదట పెళ్లి కావాల్సిన పిల్ల పాందాసు తెచ్చి అతిథుల ముందు పెట్టింది. అనుకూల బాబు బిహారీతో, బిహారీ బాబు, ఈ పిల్ల నా చిన్న తమ్ముడు అపూర్వుడి కూతురు, వాడేమో పోయాడు,
ఇప్పుడు దీనికి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు అని నిట్టూర్చాడు. ఆ మాట వింటుంటే మహేంద్రుడి హృదయం ద్రవించింది. అతను ఆమె ముఖం చూసి, నీ పేరేమిటి అన్నాడు. ఆశాలత అన్నదామె ముఖమెత్తకుండానే. ఆమెను చూస్తే మహేంద్రుడికి ఎంతో జాలి కలిగింది. ఆమె కంఠధ్వని ఎంతో కోమలంగా ఉంది. పాపం, దిక్కులేని పిల్ల. ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మహేంద్రుడు, బిహారీ, ఈ సంబంధం పోనీకు, ఈ పెళ్ళి నీకు భారంగా తోచడం లేదనుకుంటా అన్నాడు. లేదు, మోయదగిన బరువనే తోస్తోంది అన్నాడు బిహారీ. భారంని తోస్తే చెప్పు, నేను భుజాల మీద వేసుకుంటాను. మహేంద్ర, ఇది నిజంగా అన్నమాటేనా చెప్పు. నువ్వు ఈ పిల్లను పెళ్ళాడేటట్టుంటే పిన్ని చాలా సంతోషిస్తుంది. ఆమెను శాశ్వతంగా తన దగ్గరే ఉంచుకోగలుగుతుంది అన్నాడు బిహారీ. నీకేమన్నా పిచ్చా ఏం? అలా జరిగే మాటుంటే ఏనాడో జరిగేది, ఇంతకాలం ఆగేదా అన్నాడు మహేంద్రుడు. బిహారీ తన ఇంటికి వెళ్ళిపోయాడు. మహేంద్రుడు మేడ మీదకి వెళ్ళి చాపపరుచుకొని పడుకున్నాడు. ఆ రాత్రి అతనికి సరిగ్గా నిద్ర పట్టలేదు. మర్నాడు పొద్దున అతను బిహారీ ఇంటికి వెళ్ళి రాత్రంతా ఆలోచించాను. పిన్ని కోరినట్లు ఆశను నేనే పెళ్ళాడ నిశ్చయించాను అన్నాడు. ఈ నిర్ణయం నిన్ననే చేసి ఉంటే బాగుండేది అన్నాడు బిహారీ. ఒక్కరోజు ఆలస్యమైతే కొంప మునిగిందా అని చెప్పి మహేంద్రుడు తన తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, నీ కోరిక ప్రకారం పెళ్ళాడటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. సరే, తగిన సంబంధం చూస్తాను అన్నది రాజలక్ష్మి. పెళ్లి చూపులయ్యాయి అంటూ మహేంద్రుడు తల్లికంతా చెప్పాడు. ఆ పిల్ల నీకొద్దు బాబు, దానికి ఎటూ ఎవరూ లేరు, దిక్కులేని పిల్ల అన్నది తల్లి. ఆ పిల్ల నాకు బాగా నచ్చిందమ్మా. కొడుకు పట్టుదల చూసి మండిపోయి రాజలక్ష్మి తన తోడికోడలు అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళి, దిక్కులేని పిల్లను తెచ్చి అంటగట్టి నా కొడుకును నాకు కాకుండా చేయాలనుకుంటున్నావా? ఎంత రాకాసివే అన్నది. మహేంద్రుడు పెళ్లి ప్రసక్తే రాలేదే, వాడు నీకేం చెప్పాడో అన్నది అన్నపూర్ణ. ఆమె బిహారీని పిలిచి, నీ పెళ్ళికి అంతా నిశ్చయమైపోయింది కదా, అంతా తారుమారు చేస్తున్నావా? దాన్ని నువ్వే పెళ్ళాడాలి, లేకపోతే నా పరువు దక్కదు అని చెప్పింది. బిహారీ రాజలక్ష్మి దగ్గరికి వచ్చి, అమ్మా, పిన్ని చెల్లెలి కూతుర్ని నేను పెళ్ళాడటానికి అంతా నిశ్చయమైపోయింది, నీతో చెప్దామని వచ్చాను, నాకు ఇంకెవరున్నారు అన్నాడు. చాలా సంతోషం బాబు, పిల్ల లక్ష్మీదేవి లాంటిది, మీరిద్దరూ ఈడు జోడుగా ఉంటారు, సంబంధం తప్పిపోనివ్వకు అన్నది రాజలక్ష్మి. మహేంద్రుడు తల్లి మీద పట్టరాని కోపం వచ్చి అలిగి ఇంటి నుంచి వెళ్ళిపోయి విద్యార్థుల హాస్టల్లో మకాం పెట్టాడు. రాజలక్ష్మి తన కొడుకును రక్షించమని, ఎలాగైనా ఆమె చెల్లెలి కూతుర్ని వాడికి ఇచ్చి పెళ్లి చేయించమని అన్నది. బిహారీతో సంబంధం నిశ్చయమైపోయింది అన్నది అన్నపూర్ణ. రాజలక్ష్మి బిహారీని పిలిపించి, బాబు, ఈ సంబంధం మానుకో, ఈ పిల్ల నీకు తగదు, నీకోసం మంచి పిల్లని చూసి పెడతాను అన్నది. బిహారీ అలా జరగటానికి వీల్లేదన్నాడు. రాజలక్ష్మి అన్నపూర్ణ కాళ్ళా వేళ్లా పడి ఒట్లు వేసి బిహారీని ఈ పెళ్లి మానమని చెప్పించింది. మెత్తని మనసు గల అన్నపూర్ణ సిగ్గుపడుతూ బిహారీతో చెప్పింది, నువ్వెట్లా చెబితే అట్లా చేస్తాను పిన్ని, కానీ ఇక ముందెన్నడూ మీ పిల్లను కానీ పెళ్ళాడమని కానీ నన్ను బలవంత పెట్టుకు అన్నాడు బిహారీ. ఈ విధంగా మహేంద్రుడికి ఆశాలతకు పెళ్లి జరిగింది. అన్నపూర్ణకు దగ్గరయ్యారన్న సంతోషంతో ఆశ కాపురానికి వచ్చింది. కానీ ఈ కాపురంలో కాటకాలున్నాయని ఆమె ఎరగదు. కొద్ది రోజులకు రాజ్యలక్ష్మి కొడుకుతో ఒకే ఏడాది పాటు కోడలు వాళ్ళ పెత్తండ్రి ఇంటనే ఉండటం మంచిదనుకుంటా అన్నది. ఎందుకమ్మా అన్నాడు మహేంద్రుడు. నీ చదువు సాగొద్దు, ఆ సంగతి నేను చూసుకోలేను, తల్లి తండ్రి దగ్గర ఉన్నదారి వేరు, పెత్తండ్రి దగ్గర ఉన్నదారి వేరు, నేను పంపను. రాజలక్ష్మి కోడలికి ఇంటి పనులు ఉత్సాహంగా నేర్పనారంభించింది. కోడలు పగలల్లా వంటింట్లోనో సామాన్ గదిలోనో పూజా మందిరంలోనో ఉంటుంది. రాత్రి అత్తగారు ఆమెను తన పక్కలోనే పడుకోబెట్టుకుని ఆ పిల్లకు తన వాళ్ళెవ్వరూ లేరన్న సంగతి జ్ఞాపకం రాకుండా చేస్తున్నది. అన్నపూర్ణ తన చెల్లెలి కూతురికి వీలైనంత దూరంగా ఉంటున్నది. మహేంద్రుడు అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళి తన తల్లి కోడలిని అస్తమానం పనిలో పెట్టి రాపాడుతున్నదని ఫిర్యాదు చేశాడు. ఇంటి కోడలికి ఇంటి పనులు నేర్పడం మంచిదే కదా అన్నది అన్నపూర్ణ. అన్నపూర్ణతో కొడుకు మాట్లాడడం చెవిన పడి రాజలక్ష్మి వచ్చి, ఏ విషయం చర్చిస్తున్నారు అని అడిగింది. చర్చ ఏముంది, కోడల్ని పనిదానిలాగా ఉపయోగించడం నాకు ఇష్టం లేదు అన్నాడు మహేంద్రుడు ఉద్రేకంగా. దాన్ని ఏం చేద్దామని అని తల్లి అడిగింది. చదువు చెప్తాను అన్నాడు మహేంద్రుడు. రాజలక్ష్మి వెంటనే వెళ్ళి కోడల్ని రెక్కపట్టుకుని తీసుకొచ్చి, ఇదిగో నీ భార్య, చదువు చెప్పుకో అన్నది. తరువాత కొంగు మెడకు చుట్టుకొని అన్నపూర్ణకు దండం పెట్టి, క్షమించు చెల్లి, నీ చెల్లెలి కూతురి మర్యాద తెలుసుకోలేక ఆవిడ చెయ్యి పసుపు చేశాను.
ఆ మరక కడిగి దొరసానిని చేసి మహేంద్రుడికి ఇయ్యి, దాసి దాని పని నేనే చేస్తా అని తన భాగంలోకి వెళ్ళి దబాల్న తలుపులు వేసుకున్నది. అన్నపూర్ణ కలవరపడిపోయి చతికిలబడిపోయింది. ఆ గృహ కల్లోలం అకస్మాత్తుగా ఎందుకు కలిగింది తెలియని ఆశ తెల్లబోయింది. మహేంద్రుడు మండిపడుతూ ఇక తన భార్య బాధ్యత తన చెయ్యి దాటి పోరాదనుకున్నాడు. అతను చదువుకు, పరీక్షలకు, ఇతర పనులకు అన్నింటికీ స్వస్తి చెప్పి భార్యతో ఇంట్లోనే ఉండిపోయాడు. తన కొడుకు వచ్చి క్షమాపణ కోరతాడు అనుకున్నది రాజలక్ష్మి. అలా జరగలేదు. తానే వెళ్ళి క్షమించి వద్దామనుకున్నది. మహేంద్రుడు కాలేజీకి వెళ్ళి ఉండే సమయంలో వాడి గది అంతా సర్ది తాను క్షమించినట్టు వాడికి తెలియబరుద్దామని 3వ అంతస్తుకు వెళ్ళింది. మహేంద్రుడు కాలేజీకి వెళ్ళలేదు. గదిలో భార్యాభర్తలు ఉండడం చూసి చడీ చప్పుడు లేకుండా రాజ్యలక్ష్మి కిందికి దిగొచ్చింది. తన కోడలి వాలకం చూసి రాజలక్ష్మి అన్నపూర్ణ పైన విరుచుకుపడింది. నీ కోడల్ని నువ్వు శిక్షించుకోక నాతో ఎందుకు చెప్తావు అన్నది అన్నపూర్ణ. నీ మంత్రాంగం ఉండగా అది నన్నేం లెక్క చేస్తుంది అన్నది రాజలక్ష్మి. అన్నపూర్ణ గబగబా మేడ మీదికి వెళ్ళి ఆశను ముక్క చివాట్లు పెట్టింది. దౌర్భాగ్యురాలా, నీ మూలాన నాకు తలవంపుగా ఉంది. నీకు సిగ్గు బిడియము లేదు. పెద్దది అత్తగారి మీద ఇంటి పనంతా వేసి ఇక్కడ కులుకుతున్నావా అంటూ జలజల కన్నీరు కార్చింది. పిన్ని, కోడలు తప్పేమీ లేదు, చదువుకోమని నేనే పట్టి ఉంచాను అన్నాడు మహేంద్రుడు. అన్నపూర్ణ వెంట తన భార్య కిందికి వెళ్ళబోతుంటే అతను వెళ్ళనివ్వకుండా ఆపాడు. దగ్గర వాళ్ళ దగ్గర పెరిగిన ఆశకు ఆత్మీయత, అధికారము లేకపోయాయి. కానీ ఈ పరాయి ఇంట ఆమెకు రెండూ లభించాయి. మహేంద్రుడు ఆమె నెత్తిన కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆమె కొత్త కోడలికి ఉండదగిన భయసంకోచాలు విసర్జించి ఇల్లాలితనం అవలంబించి నిస్సంకోచంగా ఆ సింహాసనం పైన కూర్చున్నది. ఆమె అతని దగ్గర చదువుకోవటం అనేది కేవలం వేడుక. ఆమెకు చదువు ఒక అక్షరం అంటకపోగా ఆమె మూలాన మహేంద్రుడి చదువు కూడా మూలపడింది. పానకంలో పుడకలాగా అప్పుడప్పుడు బిహారీ వచ్చి మహేందా అని పొలికేకలు పెట్టేవాడు ఆశతో. అంతా ఒక్కసారే తింటే అరగదు, కొంచెం కొంచెంగా నమిలి తినాలి అని ఎత్తి పొడిచేవాడు. వాడి మాట వినకు, వాడు మన ముఖం చూసి ఓర్వలేకుండా ఉన్నాడు అని మహేంద్రుడు ఆశతో అనేవాడు. చున్ని ఆశకు ముద్దు పేరు. అలా మాట్లాడతాడని ఆశకు బిహారీ మీద కోపం. మహేంద్రుడు పరీక్ష తప్పాడు. రాజలక్ష్మికి మంటెత్తుకొచ్చింది. ఆ అగ్ని జ్వాలలను భరించలేక అన్నపూర్ణ తన మేనత్త కొడుకు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆశ ఏడుస్తూ కూర్చున్నది. అది చూసి మనం కూడా అక్కడికే పోదాం అంటూ మహేంద్రుడు మూటా ముల్లే సర్దనారంభించాడు. అది పసిగట్టి రాజలక్ష్మి కొడుకు దగ్గరికి వచ్చి ఎక్కడికి ప్రయాణం అని అడిగింది. చాలాసేపు సమాధానం చెప్పక చివరికి అతను పిన్ని దగ్గరికి అన్నాడు. మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు, మీ పిన్నినే తీసుకొస్తాను అని రాజ్యలక్ష్మి మేనా వేయించుకొని అన్నపూర్ణ ఉన్న చోటుకు వెళ్ళి చీర చెంగు మెడకు చుట్టుకొని దండం పెట్టి క్షమించు చెల్లి, క్షమించు అన్నది. నేనేం అపచారం చేశాను, ఏం చేయమంటావు అన్నది అన్నపూర్ణ కంగారుగా. రాజలక్ష్మి అభిమాన అవమానాలతో భోరున ఏడ్చి అన్నపూర్ణను ఇంటికి తెచ్చింది. అన్నపూర్ణ ఇంటికి వచ్చి ఆశతో, చున్ని, నీ మూలంగా ఇంట్లో ఉండటానికి లేదు, ఎక్కడికైనా పోవటానికి లేదు, ఎక్కడా నాకు శాంతి లేకుండా చేస్తున్నావు అన్నది. మర్నాడే రాజలక్ష్మి బిహారీని పిలిచి తనకు పుట్టిన ఊరు పోవాలని ఉన్నట్టు చెప్పింది. బిహారీ వెళ్ళి మహేంద్రుడితో ఈ మాట చెప్పాడు. అమ్మ బారాసతకు వెళ్ళాలనిపించడం సహజమే, కానీ ఈ వానాకాలంలో అక్కడ ఎక్కువ రోజులు ఉండటం మంచిది కాదన్నాడు మహేంద్రుడు. అమ్మ ఒక్కతే ఎలా వెళ్తుంది, వదినను కూడా పంపు అన్నాడు బిహారీ. అది కుదరదులేమన్నాడు మహేంద్రుడు. అతను తల్లి ప్రయాణానికి అంత తేలిగ్గా ఒప్పుకోవటం చూసి బిహారీ ఆశ్చర్యపోయాడు. నిజానికి రాజలక్ష్మి బారాసతకు పోవాలని తహతహలాడటం లేదు. క్రమంగా వట్టిపోయే తల్లి కొడుకు సంబంధం ఎంత లోతున్నది గడవేసి చూసింది. అన్నపూర్ణ ఇల్లు వదిలి వెళ్ళిపోతే జరిగిన హంగామా తాను వెళ్తే లేదు. అది మంత్రాలు తెలిసిన రాక్షసి, నేను వట్టి తల్లిని అనుకున్నది. ఆమె మధ్యాహ్నం వేళ ప్రయాణం కావటానికి నిశ్చయించుకున్నది. కొడుకు ఆమెను బారాసతలో దిగబెట్టి వస్తాడని అందరూ సహజంగా అనుకున్నారు. కానీ ప్రయాణం వేళకు బిహారీ వచ్చేసరికి మహేంద్రుడు ఆ ప్రయత్నంలో లేడు. నువ్వింకా సిద్ధం కాలేదేం బిహారీ అడిగాడు. నాకు మరి కాలేజీ, సరే అమ్మను నేను దిగబెట్టొస్తాను అన్నాడు బిహారీ. రాజలక్ష్మి వెళ్ళిపోయింది. అన్నపూర్ణ వెళ్ళిపోలేదు, కానీ దూరంగా ఉంటూ వచ్చింది. మహేంద్రుడికి ఆశకు అభిమానం వచ్చింది. బిహారీ రాజలక్ష్మి వెంట బారాసత చేరుతూనే, అమ్మా కలకత్తా పోదాం పదా అన్నాడు. ఊరికి 4 వైపులా కీకారణ్యం, ఎక్కడ చూసినా వెదురు పొదలు, పగలే నక్కలు కూస్తున్నాయి. రాజలక్ష్మి పుట్టింట శతవృద్ధులైన 2 వితంతువులు మాత్రమే బతికున్నారు.
అటువంటి చోటు నుంచి రాజలక్ష్మిని తిరిగిపోకుండా చేసింది వినోదిని. భర్త చనిపోయిన వినోదిని ఆ కుగ్రామంలో నట్టడవిలో ఉద్యానలతలాగా ఉంటున్నది. చనిపోయిన వినోదిని భర్త రాజలక్ష్మికి వరసకు మేనల్లుడు. ఆ బాంధవ్యం పురస్కరించుకొని వినోదిని రాజలక్ష్మిని చూడవచ్చి ఆమెకు సకలోపచారాలు చెయ్యసాగింది. ఆమె తన కోడలై ఉంటే ఎంత బాగుండేదో కదా అనుకున్నది రాజలక్ష్మి. అమ్మను ఆ గ్రామంలో ఒంటిగా విడిచిపోవటానికి మనసొప్పక బిహారీ అక్కడే ఉండిపోయి ఊరంతా తిరిగి అందరినీ కలుసుకుని క్షణంలో అందరికీ నాయకుడైపోయాడు. అతనికి ఆ ఊరు వాళ్ళు బ్రహ్మరథం పట్టేశారు. తన గదిని ఎవరో శుభ్రంగా ఉంచుతూ అక్కడ పూలు అమర్చుతున్నట్లు బిహారీ గమనించి రాజలక్ష్మిని అడిగాడు. ఆమె పుస్తకాలు చూసి ఆమె పేరు వినోదిని అని తెలుసుకున్నాడు. ఈ పిల్లనే మీరిద్దరూ పెళ్ళాడారు కాదు అన్నది రాజ్యలక్ష్మి. మోసపోయాం, అయినా పెళ్ళాడి మోసపోవటం కన్నా పెళ్ళాడక మోసపోవటమే నయం అన్నాడు బిహారీ. రాజలక్ష్మి కొడుకు పిలుపు కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నది. పుట్టినాక మహేంద్రుడెన్నడూ ఇంతకాలం తల్లికి దూరంగా ఉండలేదు. చివరకు మహేంద్రుడి నుంచి బిహారీకి ఉత్తరం వచ్చింది. అందులో మహేంద్రుడు రాసిన వాక్యం, చాలా కాలానికి పుట్టింటికి వెళ్ళి అమ్మ చాలా సుఖంగా ఉన్నదనుకుంటాను మాత్రమే చదివి వినిపించి బిహారీ ఆ ఉత్తరాన్ని ఒక మూలకు గిరబాటు వేశాడు. ఉత్తరంలో ఇంకా తన గురించి కొడుకు చాలా విషయాలు రాసి ఉంటాడన్న ఆశతో రాజలక్ష్మి ఆ ఉత్తరాన్ని తీసుకుపోయి వినోదినికి ఇచ్చి చదవమన్నది. వినోదిని చదవసాగింది. తల్లిని గురించి రాసిన వాక్యం తర్వాత మహేంద్రుడు తమ దాంపత్య జీవిత రహస్యాలు బిహారీకి రాశాడు. వినోదిని కొంచెం చదివి ఇదేం వింటావు పోనిద్దు అన్నది. తరువాత ఆమె ఒంటరిగా ఆ ఉత్తరం చదువుకొని చాలా ఉద్రేకం పొందింది. మహేంద్రుడు ఆశ ఎటువంటి వాళ్ళో, వాళ్ళ దాంపత్యం ఎటువంటిదో ఊహించుకుంటూ అవే ఆలోచనలతో ఆమె తన బుర్ర వేడెక్కించుకున్నది. రాజలక్ష్మి వెళ్ళిన కొద్ది రోజులకే అన్నపూర్ణ బయలుదేరింది. ఆమె తన వంతు వచ్చే ఆస్తి మహేంద్రుడి పేర రాసి దస్తావేజు తీసుకుని బారాసతకు వెళ్ళి దాన్ని రాజలక్ష్మికిచ్చి తాను ఇక కాశీలో ఉంటానని తనకు నెలకు 15 రూపాయలు పంపమని అన్నది. ఆమె తన చేతి బంగారు గాజులు తీసి బిహారీకిచ్చి వీటిని నీ కాబోయే భార్యకివ్వు, మహేంద్రుణ్ణి ఆశను కాస్త కనిపెట్టుకుని ఉండని చెప్పి వెళ్ళిపోయింది. ఇద్దరూ పెద్దవాళ్లు వెళ్ళాక ఇల్లు ఎంగిలి మంగళంలాగా తయారైంది. ఇంటికేం తేవాలో మహేంద్రుడికి తెలీదు. తెచ్చినవి ఏం చెయ్యాలో ఆశకు తెలీదు. వేళ్లు తెగిపోయాక వాళ్ల ప్రేమ వృక్షం వాడిపోవటం స్పష్టంగా కనిపించింది. నౌకర్లు తప్పించుకుని తిరగసాగారు. తిండి పెట్టేవాళ్లు లేక వాళ్ల పెంపుడు కోయిల పంజరంలోనే చచ్చిపోయింది. మీరు వెంటనే వెళ్ళి అమ్మని తీసుకురండి అన్నది ఆశ భర్తతో. సరిగ్గా అదే సమయానికి బిహారీ ప్రత్యక్షమయ్యాడు. అతను బారాసత నుంచి వచ్చి ఇల్లు మహా కళగా ఉంది, ఇప్పటికైనా అమ్మని తీసుకురాకూడదా అన్నాడు. మేము ఆమె కోసమే ఎదురు చూస్తున్నామన్నాడు మహేంద్రుడు. ఆ మాట ఒక ఉత్తరం ముక్క రాయటానికి ఎంతసేపు పడుతుంది? నిన్న వెనక నీ తల్లి పాడు చేసింది, ఇప్పుడు నీ భార్య పాడు చేసే ప్రయత్నంలో ఉంది అని బిహారీ మహేంద్రుడి చేత ఉత్తరం రాయించి తీసుకుని బారాసత వెళ్ళాడు. రాజలక్ష్మి వినోదిని వెంటబెట్టుకుని బిహారీతో తిరిగి కలకత్తా చేరుకున్నది. ఇప్పుడు ఆశ పూర్తిగా మారిపోయింది. ఆమె అస్తమానం అత్తగారి వెంటనే ఉండి చెప్పని పనులు కూడా చేస్తున్నది. భర్త పిలిచినా అత్త తరిమితే గాని వెళ్ళటం లేదు. వినోదిని చాలా చురుకైన మనిషి. ధైర్యంతో కూడిన ఆమె చూపులు, తొణికిసలాడే యవ్వనము, పనులు చేయటంలోనూ నౌకర్లకు పనులు పురమాయించటంలోనూ ఆమె దక్షత, అధికారము చూసి ఆశ తనకు తానే అల్పురాలుగా భావించుకున్నది. రాజలక్ష్మి కూడా వినోదిని తెగ మెచ్చుకునేది. అలాంటి వినోదిని స్నేహంగా దగ్గరికి వచ్చేటప్పటికీ ఆశ పట్టరాని ఆనందం పొందింది. నీకేదైనా మారు పేరు పెడతాను, ఏం పేరు పెట్టమంటావు అని ఆశ అడిగింది. చౌకర్ బాలి, కంటి నలుసు అన్నది వినోదిని నవ్వుతూ. ఆశ ఆమెను కావులించుకొని చౌకర్ బాలి అని మళ్ళీ మళ్ళీ పిలుస్తూ పగలబడి నవ్వింది. ఆశను చూస్తుంటే వినోదినికి ఇల్లు, ఈ భర్త, ఈ దాంపత్య ప్రేమ తనవై ఉండవలసినవి కదా అనిపించి చాలా బాధ కలిగేది. ఆమె ఆశ చేత ఆమె పడకటింటి కబుర్లన్నీ చెప్పించుకుని వింటూ నిలువున దహించుకుపోయేది. సాయంకాలం పూట ఆశను చక్కగా ముస్తాబు చేసి భర్త దగ్గరికి పంపేది. పగలు ఆశ చేత అడ్డమైన పనులు చేయించి మహేంద్రుడు ఇంట్లో ఉన్నా కూడా భర్త దగ్గరికి వెళ్ళనిచ్చేది కాదు. ఆయన కోప్పడతారు, నేను వెళ్తాను అనేది ఆశ. కోప్పడని పానకంలో ఆ పాటి మిరియపు ఘాటు లేకపోతే రుచి ఉండదు అనేది వినోదిని. వినోదినికి మిరియపు ఘాటే తెలుసు కానీ పానకం రుచి ఎలా ఉంటుందో తెలీదు.
అందుకని ఆమె ఆశ చేత వాళ్ళ దాంపత్య రహస్యాలు చెప్పించుకుని వినేది. మహేంద్రుడు మటుకు ఈ పానకంలో పుడక ఎక్కడ దాపురించింది, ఎప్పుడు పోతుంది అని భార్యను అడిగేవాడు. అతను తల్లితో ఎవరో పడుచు వితంతువును తెచ్చిపెట్టుకోవడం నాకేమీ బాగాలేదు అన్నాడు. అది మా విపినుడి భార్య, పరాయిదెందుకైంది? దాని మూలానే ఈ ముసలితనంలో నాకు కాస్త విశ్రాంతి చిక్కుతున్నది. అయిన వాళ్ళెవరూ నాకిలా సేవ చేయనే లేరు అన్నది రాజ్యలక్ష్మి. ఆమె బిహారీ చేత కూడా తన కొడుకు చెప్పించింది. మహేంద్రుడు ఇంతవరకు వినోదిని చూడలేదు గాని బిహారీ చూశాడు. ఆమె దీపశిఖ లాంటిదని, ఇంటిని వెలిగించటానికి, ఇల్లు తగలబెట్టడానికి కూడా ఆమెకు శక్తి ఉన్నదని, అలాంటి మనిషితో ఆడుకోవటం కానీ ఆమెను ఉపేక్షించటానికి కానీ లేదని అతని నమ్మకం. ఆమెను బారాసతకు తిప్పిపంపటం వనవాస శిక్ష విధించటమేనని కూడా అతను భావించాడు. విశృంఖల ప్రణయం త్వరలోనే మాసిపోయింది. మహేంద్రుడు ఆశ పూర్వం ఉన్నంత నిజమైన అన్యోన్యతతో లేరు. ఇద్దరిలోనూ పరస్పర విముఖత కొంచెంగా తల ఎత్తింది. దాన్ని వాళ్ళు కపట నటన చాటున దాస్తున్నారు. అందులో అపస్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి. మహేంద్రుడు తన దృష్టి పక్కకు మళ్లించి చదువులో కొంతవరకు నిమగ్నుడయ్యాడు. ఆశకు వినోదిని తప్ప మరో ఆధారం లేదు. వినోదిని రాజ్యలక్ష్మి ఆశతో అందంగా పూసుకు తిరగవద్దని హెచ్చరించింది. ఆ కారణం చేత ఆశ తన మనసులో మాటలు చెప్పుకోవాలంటే వినోదిని సంధివ్వటం లేదు. ఎలాగైనా వినోదినికి తన భర్తకు పరిచయం కలపాలని ఆశకు గట్టి తీర్మానం కలిగింది. తన భర్త ఎదుటికి రమ్మని ఆమె వినోదిని పీడించసాగింది. ఆమె తన భర్తను కూడా అలాగే వేధించింది. నిజానికి వినోదిని మహేంద్రుడు కూడా ఒకరినొకరు చూడాలని లోపల తహతహలాడుతూనే ఉన్నారు. కానీ పైకి ఇద్దరు తమకది ఏమాత్రం ఇష్టం లేనట్టు నటించారు. చివరకు మహేంద్రుడు అతి కష్టం మీద వినోదిని చూసి మాట్లాడడానికి ఒప్పుకున్నాడు. మర్నాడు తెల్లవారగట్లనే ఆశ వినోదిని లేపి తన భర్తతో మాట్లాడడానికి రమ్మన్నది. వినోదిని నిరాకరించింది. ఆశ చిక్కుల్లో పడింది. ఆమె వాళ్ళిద్దరినీ పరిచయం చేయటానికి దొంగ ఎత్తు వేసింది. ఊలు అల్లిక నేర్చుకునే నెపం మీద ఆమె వినోదిని తన పడక గదికి తెచ్చి వాళ్ళిద్దరూ అక్కడ ఉన్న సమయంలో తన భర్తను రప్పించింది. మహేంద్రుడు రాగానే వినోదిని వెళ్ళిపోబోయింది. కానీ ఆశ ఆమెను బలవంతంగా కూర్చోబెట్టింది. అటు తరువాత వినోదిని తన దారికి రోజు అడ్డు తగిలి పలకరిస్తుందని మహేంద్రుడు ఆశించాడు. కానీ అలా జరగలేదు. వినోదిని అతనికి మళ్ళీ కనిపించలేదు. ఆమె తనని గురించి ఏమీ అనను కూడా లేదని ఆశ అన్న మీదట అతనికి మరింత ఆరాటం హెచ్చింది. అతనొక కెమెరా కొని ఇంటి పనివాళ్లకు ఫోటోలు తీయసాగాడు. వినోదినికి కూడా ఒక ఫోటో తీయమని ఆశ అడిగింది. మహేంద్రుడు సరేనన్నాడు. వినోదిని అడిగితే వద్దన్నది. ఆ మీదట ఆశ ఒక యుక్తి పన్నింది. ఆమె ఒకనాటి మధ్యాహ్నం వినోదిని తన గదికి తెచ్చి నిద్రపుచ్చింది. ఏనాడు పగటివేళ నిద్రపోని వినోదిని ఆ గదిలోకి వస్తూనే నిద్ర ముంచుకొచ్చి చక్కని భంగిమలో పడుకొని నిద్రపోయింది. మహేంద్రుడు కెమెరాతో వచ్చి ఆమె చుట్టూ తిరిగి ఎటు నుంచి ఫోటో తీస్తే బాగుంటుందో చూశాడు. తీరా ఫోటో తీయబోయే క్షణంలో వినోదిని లేచి కూర్చుని ఇదేం అన్యాయం అన్నది. కానీ చివరికి ఆమె అతన్ని తన ఫోటో, తనను ఆశను కలిపి ఇంకో ఫోటో తీయనిచ్చింది. అన్ని ఫోటోలు బాగా రాలేదు. తీసిన ఫోటోలే మళ్ళీ తీయవలసి వచ్చింది. ఈలోపుగా పరిచయము, సంభాషణ అల్లుకుపోయాయి. ఒక విధంగా ఆశకు వినోదిని గొప్ప అండ అయింది. ఆశకు చమత్కార సంభాషణ చాతకాదు. ఆ లోపం వినోదిని తీర్చింది. మహేంద్రుడు తన భార్యను హాస్యాలాడి వెటకారం చేస్తే ఆమె తరపున వినోదిని ఎదురు జవాబు చెప్తుంది. నిజమైన సరసాలు మహేంద్రుడికి వినోదినికి మధ్య జరుగుతుంటే ఆశ వాటిలో భాగం పంచుకుంటున్నది. వినోదిని ఆశ చేయలేని పనులన్నీ మహేంద్రుడికి చేసి పెడుతున్నది. అతనికి వేళకు భోజనము, అతని వస్తువులు సర్ది అందుబాటులో ఉంచడము, అతను కాలేజీ ఎగగొట్టకుండా చూడటము మొదలైన పనులన్నీ వినోదిని ఎంతో సమర్థతతో చేస్తున్నది. ఇందుకోసం ఆమె ఇంటి పని మానుకోలేదు. రాజలక్ష్మి సేవ కూడా మానలేదు. వినోదిని అల్లిన నెక్టై వేసుకుని మహేంద్రుడు ఏదో సుఖం అనుభవిస్తాడు. వినోదిని తన వద్దకు అలంకరించి పంపిన భార్య నుంచి పొందే ఆనందంలో ఇంకో మనిషి కూడా ఇమిడి ఉన్నట్టు భావిస్తాడు. బిహారీ ఒక ఆదివారం భోజనానికి వస్తానని కబురు చేస్తే మహేంద్రుడు తాను బయటికి పని మీద వెళ్తున్నట్టు జవాబు రాశాడు. బిహారీ ఇంటి దగ్గరే భోజనం చేసి వచ్చేసరికి దొంగ దొరికాడు. అతను తలనొప్పిగా ఉన్నట్టు అభినయించాడు. ఆ అభినయాన్ని సమర్థించుతూ వినోదిని అతనికి ఉడుకులాం పట్టి వేసింది, విసిరింది, నానా సేవలు చేసింది. ఇదంతా కపట నాటకమని గ్రహించినట్టుగా బిహారీ నవ్వి, వినోద వదిన, ఇలాంటి ఉపచారాలతో రోగం జాస్తి అవుతుంది కానీ తగ్గదు.
మీరు చేసే సేవ చూస్తే నాకు కూడా తలనొప్పి వస్తున్నది. కానీ మా వంటి అభాగ్యుల తలనొప్పి దానంతట అదే తగ్గిపోతుంది అన్నాడు. వ్యవహారం ఇంత దూరం వచ్చిందని బిహారీ ఎరగడు. అతను పని పెట్టుకొని ఆ వ్యూహంతో ప్రవేశించాడు. వినోద వదిన, ఈ అబ్బాయిని వీడి తల్లి పాడు చేసింది, స్నేహితుడు పాడు చేశాడు, భార్య పాడు చేస్తున్నది. నువ్వు కూడా వాళ్లతో చేరతావా అన్నాడతను. పాడైపోవటానికి సిద్ధం కావటం తేలిక అనుకున్నావా బిహారీ? కావలిస్తే నువ్వు కూడా దరఖాస్తు పెట్టుకుని చూడు, అది మంజూరు కాదు అన్నాడు మహేంద్రుడు. పాడైపోవటానికైనా సమర్థత ఉండాలి బిహారీ బాబు అన్నది వినోదిని నవ్వుతూ. స్వతహాగా లేకపోతే ఇతరుల నేర్పు వల్ల సమర్థత కలగవచ్చు. కాస్త అవకాశం ఇచ్చి చూడరాదా అన్నాడు బిహారీ వినోదిని ఆశతో. మీ మరిది భారం నువ్వు తీసుకుంటావా ఏమిటి? అతను నన్ను అడ్డం పెట్టుకొని నిన్నే భిక్ష అడుగుతున్నాడు అన్నది. ఆశకు అసహ్యం వేసింది. బిహారీకి మొహం కందింది. ఆశను వేళాకోళం పట్టించటం అతను భరించలేడు. తనను అంత తేలిక చేసేవాడు ఆశ పట్ల శ్రద్ధగా ఉండటం వినోదిని కూడా భరించలేకపోయింది. అతను రసాభాస చేయటానికే పూనుకున్నాడని ఆమె గ్రహించింది. ఆశ వెళ్ళిపోయింది. నిరాశ చేసుకుని వెళ్ళిపోవద్దు బిహారీ బాబు, నేను వెళ్ళి ఆశను పంపిస్తాను అని ఒక విసురు విసిరి వినోదిని కూడా వెళ్ళిపోయింది. బిహారీ ఉద్రేకంతో మహేంద్రుడితో, నువ్వు కావలిస్తే నాశనమైపో, కానీ నిన్నే నమ్ముకున్న ఆ ఇల్లాలిని నాశనం చెయ్యకు అన్నాడు. చెప్పేది సూటిగా చెప్పు అన్నాడు మహేంద్రుడు. వినోదిని నిన్ను కనిపెట్టుకొని గోతిలోకి లాగుతున్నది, నువ్వు అందులో పడుతున్నావు. పరుగుల ఆడదాన్ని సందేహించదలిస్తే నువ్వు ఇంటికి రావటం మంచిది కాదు. అంతలో వినోదిని ఒక పళ్ళెంలో మిఠాయి తెచ్చి బిహారీ ముందు పెట్టి, నోరు కొంచెం తీపి చేసుకొని మరీ వెళ్ళండి అన్నది. నా దరఖాస్తు మంజూరైనట్టే ఉందే అన్నాడు బిహారీ నవ్వుతూ. మరిదిగా దబాయించి తీసుకునేదానికి దరఖాస్తు ఎందుకు అన్నది వినోదిని. ఆ రాత్రి ఆశ తన భర్తతో బిహారీ మీద తనకు గల అసహ్యం గురించి చెప్పింది. మర్నాడు ఉదయమే మహేంద్రుడు బిహారీ వద్దకు వెళ్ళి, నిన్ను చూడటం వినోదినికి ఇష్టం లేదులా ఉంది, ఆమె మన ఇంటి పిల్ల కాదు చూడు అన్నాడు. ఆ మధ్యాహ్నం బిహారీ వచ్చి వినోదినికి క్షమాపణ చెప్పుకున్నాడు. నా మొహం చూడటం మీకు కష్టంగా ఉందని మహేంద్రుడు అన్నాడు. నన్ను క్షమించండి, వెళ్ళిపోతాను. నేను ఇవాళ ఉంటాను, రేపు పోతాను. నా కోసం మీరు వెళ్ళిపోవటం ఏమిటి? ఇంత గందరగోళం అవుతుందని తెలిస్తే నేను రాకపోదును అంటూ కంటతడి పెట్టుకొని వినోదిని గబగబా వెళ్ళిపోయింది. ఆమె రాజలక్ష్మితో వెళ్ళిపోతానని చెప్పింది. ఈ సంగతి విని మహేంద్రుడు, ఆశ వినోదిని మీద అలిగి కూర్చున్నారు. చర్చ జరిగింది, కానీ ఆ రోజుకేమీ తేలలేదు. మర్నాడు బిహారీ వచ్చి, మీరు వెళ్ళిపోతే నా కారణంగానే వెళ్ళిపోయారు అనుకోవాల్సి వస్తుంది అన్నాడు. మీరందరూ చేరి నన్ను ఉండమని నిర్బంధించడం అన్యాయం అన్నది వినోదిని. లక్ష్మీదేవి లాంటి మిమ్మల్ని ఎవరైనా కోరి వదిలిపెట్టుకుంటారా అన్నాడు బిహారీ. వినోదిని వెళ్ళిపోయే ప్రసక్తి మానేసింది. ఆదివారం నాడు డమ్డమ్ పార్కుకి పిక్నిక్ వెళ్ళడానికి మహేంద్రుడు ఏర్పాటు చేశాడు. అతను, అతని భార్య, బిహారీ, వినోదిని ఒక బండిలోనూ, సామాను సరంజామా ఇంకో బండిలోనూ. తరలాయి బిహారీ పెద్ద ప్యాకేజీ ఒకటి తెచ్చాడు. సామాన్ల బండి దారిలో ఇరుసు విరిగి పార్కు చేరటం ఆలస్యమైంది. పార్కు చేరుతూనే బిహారీ తన ప్యాకేజీలో నుంచి కిరసనాయిల్ స్టవ్ తీసి నీరు కాచి అందరికీ టీ చేసి ఇచ్చాడు. వంటవేళ అయింది. సామాన్ల బండి జాడలేదు. బిహారీ ప్యాకేజీలో నుంచి బియ్యము, కూరలు, పచ్చళ్ళు, మసాలాలు పైకొచ్చాయి. వినోదిని, బిహారీ కలిసి వంట చేశారు. భోజనం చేస్తూనే మహేంద్ర చెట్టు నీడను పడుకొని నిద్రపోయాడు. ఆశ బంగళా గదికి వెళ్ళి తలుపులు మూసి విశ్రాంతి తీసుకున్నది. బిహారీ, వినోదిని కాలక్షేపానికి మిగిలారు. అప్పుడు వినోదిని బిహారీకి తన చిన్ననాటి విషయాలన్నీ చెప్పింది. 5 గంటలకు మహేంద్రుడు నిద్రలేచాడు. చీకటి పడి వాళ్ళు నలుగురు ఇంటికి బయలుదేరారు. పిక్నిక్ జరిగిన కొద్ది రోజులకు రాజలక్ష్మికి ఇన్ఫ్లుయెంజా తగిలింది. వినోదిని ఆమె పరిచర్యలలో మునిగి తేలుతూ మహేంద్రుడిని, ఆశను బొత్తిగా చూడటం మానేసింది. మహేంద్రుడు అస్తమానం జబ్బు గది దగ్గరే తారట్లాడసాగాడు. అతను తన కోసం తారాడటం వినోదినికి సంతోషం కలిగించినా అలాంటి చోటు, సమయము అతను పాటించకపోవడం ఆమెకు జుగుప్స కలిగించింది. మహేంద్రబాబు, మీరిక్కడ కూర్చొని ఏం పని సహాయం చేస్తున్నారు? వెళ్ళండి, నిష్కారణంగా కాలేజీ మానకండి అన్నదామే. ఆ మందలింపుతో మహేంద్రుడు దెబ్బతిన్నాడు.
మధ్య వినోదిని లేకపోయేసరికి అతను తన భార్యతో సరదాగా మాట్లాడలేకుండా ఉన్నాడు. ఆమెతో అసలు మాట్లాడకపోవటము బాధగానే ఉన్నది. ఆశకు ఏ పని చేత కాదు, నేర్చుకునే శక్తి కానీ ఆసక్తి కానీ లేదు. అందుచేత అతను భార్య మీద చిరాకు పడుతున్నాడు. ఆమె తన మనసుని ఆకట్టుకునే ప్రయత్నం ఏమీ చేయకపోవటం అతనికి అర్థం కాలేదు. అతనికి ఇంట్లో ఉండబుద్ధి పుట్టక కాలేజీకి దగ్గరగా ఒక భాగం అద్దెకు తీసుకొని అక్కడికి వెళ్ళిపోవాలని నిశ్చయించాడు. రాత్రి పని జాస్తిగా ఉంటున్నదని భార్యతో చెప్పాడు. తన మీద కోపంతో అతను వెళ్ళిపోతున్నాడని ఆశ బాధపడింది. అలాంటిది ఏమీ లేదని తన హృదయంలో ఆశదే అగ్రస్థానమని చెప్పి అతను పెట్టె సర్దుకుని కోలుకుంటున్న తల్లికి చెప్పి వినోదినితో చెప్పకుండా ఒక ఉదయం తన కొత్త ఇంటికి వెళ్ళాడు. తన మీద లక్ష్యం లేనట్టు కనిపించటానికే మహేంద్రుడు ఇల్లు విడిచి వెళ్ళాడని వినోదిని అనుకున్నది. అతన్ని వేధించే అవకాశం పోయేసరికి ఆమెకేమీ తోచటం లేదు. ఆశ కూడా ఇప్పుడు పనికిమాలిన వస్తువైపోయింది. ఆమె అమాయకురాలైన ఆశ చేత మహేంద్రుడికి ఉత్తరాలు రాయించింది. దస్తూరి చూసి అతను ఆ ఉత్తరాలు ఆశవే అనుకున్నాడు. కానీ అందులోని భాష భావాలు ఆశవి కావు, విరహిణి అయిన వినోదినివి. మూడో ఉత్తరం చూశాక మహేంద్రుడు నిలవలేక ఇంటికొచ్చేశాడు. అతను ఊహించినట్టు వినోదిని అతని కంటపడలేదు. ఆ ఉత్తరాలు రాయించటంలో ఆమె ఉద్దేశం అతనికి అర్థం కాలేదు. రాజలక్ష్మి అతని దగ్గరికి వచ్చి విపినుడి భార్య వెళ్ళిపోతారని పట్టుబట్టి కూర్చోంది అని లబలబలాడింది. మహేంద్రుడు వినోదిని వద్దకు వెళ్ళాడు. కాలేజీ నుంచి హఠాత్తుగా వచ్చారేం అన్నదామె. చచ్చిన శవాలను చూస్తూ ఎన్నాళ్ళుండను అన్నాడతను. బతికున్న వాటితో పనొచ్చింది కాబోలు. మహేంద్రుడు ఆమె దగ్గరగా కూర్చొని నేనేం తప్పు చేశాను, ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడిగాడు. వినోదిని కొంచెం ఎడంగా జరిగి నేనున్నా మాన్నా మీ కొరిగేది తరిగేది ఏముంటుంది అన్నది. మహేంద్రుడు ఆమె చెయ్యి పట్టుకొని ఏమైనా ఉంటే ఉండిపోతారా అన్నాడు. వినోదిని చప్పున చెయ్యి విడిపించుకొని దూరంగా జరిగి కూర్చున్నది. అతని ఉద్రేకం దిగిపోయింది. ఇంతలో ఆశ రావటం గమనించి వినోదిని ఏదో ప్రశ్నకు సమాధానం చెప్తున్నట్టు సరే మీరన్నట్టే కానివ్వండి, మీరు పొమ్మనేదాకా ఉంటాను అన్నది. ఆశ ఆనందంతో ఆమెను కావలించుకున్నది. తాను చేసిన పొరపాటుకు కుమిలిపోతూ మహేంద్రుడు గది నుంచి వెళ్ళిపోయాడు. బిహారీ అక్కడికి వచ్చి ఆశ ముఖాన ఆనందరేఖలు చూసి వినోదినితో పెద్దవదిన నీకు ఎవరూ లేరు, నువ్వు ఇక్కడే ఉండి ఆశను కనిపెట్టుండి తీరాలి అన్నాడు. ఆ రాత్రి మహేంద్రుడు ఆశతో చున్ని పిన్నిని చూడటానికి కాశీపోతాను, ఆమెను చూసి చాలా కాలమైంది, ఆమెను చూడాలని తహతహగా ఉంది అన్నాడు. అతను మర్నాడు వినోదినితో చెప్పకుండానే కాశీకి బయలుదేరాడు. మహేంద్రుడు కాశీలో అన్నపూర్ణను చూసి కాలేజీ తెరిచేదాకా అక్కడే గడిపి తన మనసులో నుంచి అంతఃసంఘర్షణను వినోదిని పూర్తిగా తొలగించేసుకొని అక్కడ ఆశను ప్రతిష్ఠించుకొని ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆశ తాను కాశీ వెళ్ళి పిన్నిని ఒకసారి చూసొస్తానని, తన పెత్తండ్రి భార్య కాశీకి పోతున్నదని ఆమె వెంట వెళ్తానని అన్నది. ఇది విని బిహారీ భార్యాభర్తలకు బాగా చెడిపోయి ఉంటుందనుకున్నాడు. కాకపోతే ఆశ తన భర్త వెంట కాశీకి వెళ్ళక అతను అక్కడి నుంచి తిరిగి రాగానే ఎందుకు ప్రయాణం అవుతున్నది? ఆశ మనసు క్షోభపడుతున్నదని, వినోదిని వెంట ఉంటే మంచిదని తోచి అతను మహేంద్రుడితో ఆశ వెంట వినోదవదిన కూడా వెళ్తే అన్నాడు. ఈ మాటకు మహేంద్రుడు మండిపడ్డాడు. అనేదేదో సూటిగా అనరాదా? నేను వినోదిని ప్రేమిస్తున్నాను అనుకుని నన్ను ఆమె నుంచి రక్షించడానికి ఈ మాట అంటున్నావు. అసలు నువ్వు ఆశను ప్రేమిస్తున్నావు అని అతను ఆవేశంతో అరిచాడు. బిహారీ కుర్చీలో నుంచి లేచి మహేంద్రుడి పైన పడబోయినంత పనిచేసి నిగ్రహించుకొని దేవుడు నిన్ను క్షమిస్తాడుగాక అని గబగబా బయటికి వెళ్ళిపోయాడు. ఆశకి ఈ మాటలు వినగానే చచ్చిన ప్రాణమైంది. పక్క గదిలో నుంచి వినోదిని పరిగెత్తుకుంటూ వచ్చి బిహారీని ఆపడానికి ప్రయత్నించింది. కానీ అతను ఆగకుండా వెళ్ళిపోయాడు. నువ్వు ఆశను ప్రేమిస్తున్నావు అని మహేంద్రుడు చేసిన ఆరోపణ బిహారీకి ఆ క్షణంలో పరమ అన్యాయంగా తోచింది. కానీ అందులో ఉన్న నలుసంత సత్యం మొలకెత్తి మొక్కగా పెరిగేసరికి తాను తనకే తెలియకుండా ఆశను మొదట చూసిన నాటి నుంచి ప్రేమిస్తున్నట్టు గ్రహించాడు. అతను 2-3 రోజులాగి ఆశ కాశీకి వెళ్ళిపోయి ఉంటుందని నిశ్చయించుకొని మహేంద్రుడికి క్షమాపణ చెప్పుకుందామని ఒక రాత్రి చీకట్లో పడి వెళ్ళాడు. ఆశ కాశీ వెళ్ళలేదని వాకిట్లోనే తెలిసింది. బిహారీ వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోయి ఆ రాత్రే పడమటికి ప్రయాణం కట్టేశాడు. మహేంద్రుడు పేల్చిన బాంబుతో ఆశ హతాసురాలైపోయింది. ఆమెను ఊరడించటం మహేంద్రుడికి సాధ్యపడలేదు. ఇక వినోదిని మహేంద్రుడి చేత మాటపడి వెళ్ళిపోయేనాటి బిహారీ ముఖాన్ని ఎన్ని రోజులకు మరవలేకపోయింది. చివరికి ఆమె బిహారీకి ఒక ఉత్తరం రాసింది. మరిది ఆ రోజు శుష్కించిపోయిన మీ ముఖం ఎప్పటిలాగా కావాలని, మీ నవ్వు ముఖము, ఉదారమైన మీ మాటలు
ఎప్పుడు కళ్ళ చెవులా పడతాయని ఎదురు చూస్తున్నాను మీ వినోద వదిన. నౌకరు చేత పంపిన ఆ ఉత్తరం వచ్చేసరికి బిహారీ పడమటకెళ్ళాడు. నౌకరు దాన్ని తిరిగి వినోదునికే ఇద్దామని తెస్తుండగా మహేంద్రుడు దాన్ని తీసి చదివాడు. తాను ప్రేమించడం లేదనుకుని వినోదిని తన మనసును బిహారీకేసి మళ్లిస్తున్నదని మహేంద్రుడికి తోచింది. వినోదిని తనను తప్ప మరెవరిని ప్రేమించినా సర్వనాశనమవుతుందని అతను అనుకున్నాడు. అతను ఆశను కాశీకి వెళ్ళమని తిరిగి ప్రోత్సహించడారంభించాడు. నాకిప్పుడు వెళ్ళాలని లేదు అన్నదామే. నా మీద నీకేదో అనుమానం, నన్ను కనిపెట్టి ఉండటానికే వెళ్ళాలని లేదంటున్నావు అన్నాడతను. అతని వైఖరి చూసి ఆశకు భయము ఆశ్చర్యం కలిగాయి. ఏమనాలో తోచలేదు. చివరికి ఆమె నేను కాశీ వెళ్తాను అన్నది. ఆమె వినోదినితో తన భర్తను కనిపెట్టి ఉండమని చెప్పి తాను కాశీ వెళ్ళిపోయింది. ఆశ వెళ్ళిపోయిన క్షణం నుంచి మహేంద్రుడు వినోదిని కోసం ఇల్లంతా తారాడసాగాడు. కానీ ఆమె అతని కంట పడలేదు. రాజలక్ష్మి కొడుకు పరిస్థితి గమనించి అతని ఆరాటానికి కారణం భార్య వెళ్ళిపోవటమే అనుకుని ఎవరో ఒకరు తన విషయాలు కనుక్కుంటూ ఉండటం వాడికి మొదటి నుంచి అలవాటు, కాస్త కనుక్కో అని వినోదినితో అన్నది. వినోదిని 3వ అంతస్తుకు అతని భోజనం తీసుకుపోయినప్పుడు ఇద్దరూ నర్మంగానూ సరసంగానూ మాట్లాడుకున్నారు. కానీ అతను చెయ్యి పట్టుకోగానే వినోదిని విడిపించుకుని వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఆమె అతనికి భోజనం తెచ్చినప్పుడు అతను తలుపు గడియ పెట్టి ఎంత పిలిచినా తెరవలేదు. తనకు అన్నం వద్దనేశాడు. అతనికి పశ్చాత్తాపం ముంచుకొచ్చి కాశీలోని తన భార్యకు ఒక ప్రేమలేఖ రాశాడు. కాశీలో అన్నపూర్ణ ఆశను చూడగానే ఆశ్చర్యపడి ఆమె భర్త అన్యోన్యంగా ఉంటున్నారా లేదా అని అనుమానపడి ప్రశ్నించింది. కానీ ఆశ తాము సుఖంగా ఉంటున్నట్లు చెప్పింది. ఆమె వినోదిని కూడా తెగ పొగిడింది. తరువాత అన్నపూర్ణ బిహారీని గురించి యోగక్షేమాలు, అతని పెళ్లి గురించి ఆత్రంగా అడిగింది. ఆ గొడ్రాలికి బిహారీ కొడుకు లాంటివాడు. కానీ ఆశ పిన్ని ఆ బిహారీ గురించి నన్నేమీ అడగకు అంటూ లేచి అవతలికి వెళ్ళిపోయింది. అది చూసి అన్నపూర్ణ బిహారీ ఎలా మారిపోయాడో, ఏం చెయ్యరని పనులు చేశాడో అని చాలా దిగులు పడింది. సాయంకాలం అన్నపూర్ణ జనంలో ఉండగా బయట తలుపు ఎవరో తట్టారు. ఆశ దీపం తీసుకుని వెళ్ళి తలుపు తెరిచేసరికి బిహారీ కనిపించి, ఇదేమిటి వదినా, మీరు కాశీకి బయలుదేరలేదని విన్నానే అన్నాడు. ఆశ లాంతర్ను అక్కడే జార విడిచి లోపలికి పరిగెత్తుకుపోయి, పిన్ని నీ కాళ్ళు పట్టుకుంటాను, అతన్ని వెళ్ళిపోమ్మను అని విలవిలలాడింది. ఆ మాటలు విన్న బిహారీ వెళ్ళిపోదాము అనుకుంటుండగా అన్నపూర్ణ వచ్చి, బిహారీ అన్నది. ఏమీ అనకు పిన్ని, నేను వెళ్తున్నాను అంటూ బిహారీ ఆమెకు నమస్కారం చేసి చీకట్లోకి నిష్క్రమించాడు. ఆ రాత్రే ఆశ తనను వెంటనే కలకత్తాకు తీసుకుపోమ్మని భర్తకు ఉత్తరం రాసింది. కలకత్తాలో మహేంద్రుడు ఇంకా వినోదిని ఆకర్షణతో ఘర్షణ పడుతూనే ఉన్నాడు. ఒకనాడు అతను తన ఒంట్లో బాగాలేదంటే ఆమె అతని తల దగ్గర కూర్చొని తల ఒత్తసాగింది. ఇద్దరూ ఉన్మత్త స్థితిలోనే ఉన్నారు. ఆమె నిట్టూర్పులు అతనికి తగులుతున్నాయి. ఆమె ముంగురులు అతని చెక్కిళ్లకు తగిలేటంతగా ఆమె తల వాలిపోయింది. మహేంద్రుడు ఆవేశంతో ఉక్కిరి బిక్కిరి అయి చప్పున లేచి కాలేజీకి వెళ్ళి అక్కడ కూడా కాలు నిలవక పెందలాడే ఇంటికొచ్చేశాడు. అతను వచ్చేసరికి తన గదిలో బోర్లా పడుకొని విషవృక్షం నవల చదువుతూ ఉండిన వినోదిని దాన్ని తన పైటలో దాచింది. మహేంద్రుడు ఆమె మీద కలియబడి దాన్ని లాగేసి, ఇంత కష్టపడి పైకి తీస్తే విషవృక్షం బయటపడిందేం అన్నాడు. అంతకన్నా నాకు దాచుకోదగినదేముంటుంది అన్నది వినోదిని. ఎందుకుండదు, బిహారీ ఉత్తరం రాస్తే. వినోదిని కళ్ళు జ్యోతుల్లాగా అయిపోయాయి. మన్మధుడు తోకముడి చేశాడు. పరిహాసానికి అన్నాను, క్షమించు అన్నాడు మహేంద్రుడు బెరుకుగా. అతనితో స్నేహం చేసే అర్హత కూడా లేకుండా పరిహాసం దేనికి, మీది వెలితి మనస్సు అంటూ వినోదిని వెళ్ళిపోబోతుంటే మహేంద్రుడు ఆమె కాళ్లను వాటేసుకుని ఆపాడు. సరిగ్గా అదే సమయంలో బిహారీ ద్వారం వద్ద ప్రత్యక్షమయ్యాడు. మహేంద్రుడు వినోదిని వదిలేశాడు. రాకూడని సమయంలో వచ్చాను, ఒక్క మాట చెప్పిపోతాను. కాశీ వెళ్ళాను. అక్కడ వదినగారున్న సంగతి నాకు తెలీదు. ఆమె పట్ల అపరాధం చేశాను. ఆమెను క్షమాపణ కోరే అవకాశం లేక మీకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. నా మనస్సులో కించిత్తు పాపం ఏదన్నా ఉంటే అందుకోసం ఆమెను కష్టపెట్టవద్దని నా ప్రార్థన అన్నాడు బిహారీ. పుచ్చకాయల దొంగలాగా తయారయ్యావే, నీ మీద నేను ఏ ఆరోపణ చెయ్యకుండా ఎందుకు ఈ క్షమాపణ అన్నాడు మహేంద్రుడు. అతనికి సమాధానం చెప్పకండి. అతని మాటలు అతని నోటికే కళంకం కానీ మీకు కళంకం కాదు అన్నది వినోదిని. బిహారీ మెట్లు దిగి వెళ్ళిపోతుంటే వినోదిని అతని వెనకే వెళ్ళి అతనికి అడ్డు తగిలి అతని చేతిని తన 2 చేతులతోనూ గట్టిగా పట్టుకొని, నన్నేమైనా అనాలని ఉంటే అని మరీ వెళ్ళండి అన్నది. బిహారీ ఆమెను ఒక్క తోపు తోసి వెళ్ళిపోయాడు.
ఆమె పడిపోయిన చప్పుడు విని మహేంద్రుడు చప్పున వచ్చి ఆమె చేతికి దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉండడం చూశాడు. అతను తనలో తాను సంఘర్షణ పడటం మానేసి ఆమెను ప్రేమభిక్ష వేడాడు. ఆమె అతని ప్రేమను నిరాకరించలేదు, కానీ అతని గదికి రమ్మంటే ఇవాళ కాదు అన్నది. మర్నాడు పగలల్లా అతను తీయని కలలు కన్నాడు. సాయంకాలం 5 గంటలకి అతని ఆహారం తీసుకొని వినోదిని అతని గదికొచ్చింది. వినోదిని అతని భోజనం అయ్యాక ఆరేసిన బట్టలు తీసి మడత పెడుతూ ఉండగా రాజలక్ష్మి పైకొచ్చింది. వినోదిని బట్టలు మడత పెట్టాక ఆమె, ఇంకా చెరుకు పానకం కాచిపెడతావా, మరేదైనా పనుందా అని అడిగింది. పదండి, మిఠాయి ఉండలు తయారు చేద్దాం అన్నది వినోదిని. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయేటప్పుడు మహేంద్రుడు తల్లితో చీకటి పడ్డాక తాను వినోదినికి ఏదో పుస్తకం చదివి వినిపించబోతున్నట్టు చెప్పాడు. ఆ మాట జ్ఞాపకం పెట్టుకుని కొడుకు మరీ ఒంటరితనంతో బాధపడుతున్నాడు అనుకుంది రాజ్యలక్ష్మి. వినోదిని అతనికి రాత్రి భోజనం తెచ్చేటప్పుడు తాను కూడా వెంట వచ్చింది. ఆ భోజనంతో పాటు కొత్తగా చేసిన మిఠాయి కూడా ఉంది. మహేంద్రుడు భోజనం చేశాక ముగ్గురు అతని పడక గదిలో చేరారు. అతను ఎంతకీ పుస్తక పఠనం మాటెత్తలేదు. ఇంతలో రాజలక్ష్మి కోసం పొరుగింటావిడ వచ్చిందని దాసీది వచ్చి చెప్పింది. రాజలక్ష్మి కిందికి వెళ్ళిన వెంటనే వినోదిని కూడా వెళ్ళిపోయింది. ఆమెను ఆపటం మహేంద్రుడి వల్ల కాలేదు. అతని ఆశలన్నీ అడుగంటాయి. బిహారీ ఏటా తన జమీందారు నుంచి వచ్చే ఆవపూల తేనె ఒక బండెడు రాజలక్ష్మికి పంపుతాడు. దాన్ని చూడగానే రాజలక్ష్మికి బిహారీ జ్ఞాపకం వచ్చాడు. అతను తన కొడుకు లాంటివాడు. తాను తప్ప అతనికి మరో తల్లి లేదు. అతని మధ్య ఆమెకు కనిపించటమే లేదు. తప్పు మహేంద్రుడిదే. వాడు బొత్తిగా భార్యాదాసుడై తన బాల్యమిత్రుడిని కూడా దూరం చేసుకున్నాడు. ఆదివారం నాడు బిహారిని భోజనానికి పిలిస్తే బాగుంటుందన్నది వినోదిని రాజలక్ష్మితో. రాజలక్ష్మి తరపున తానే బిహారికి ఉత్తరం కూడా రాసింది. ఆదివారం నాడు వంట ఇంట్లో హడావిడిగా ఉండటం చూసి మహేంద్రుడు కారణం అడిగాడు. బిహారీ కోసం విందు చేస్తున్నారని విని ఉగ్రుడయ్యాడు. తనకు మరొక చోట విందున్నదని, తాను ఇంట్లో భోజనం చేయాలని అన్నాడు. కానీ బిహారీ వచ్చినప్పుడు తాను బయటికి పోవటం కూడా అతనికి ఇష్టం లేదు. బిహారీ ఏం చేస్తాడు, వినోదిని ఏం చేస్తుందో చూడాలి. చాలా రోజులకు వచ్చిన ఆహ్వానాన్ని సంతోషంగా అందుకొని బిహారీ వచ్చాడు. మహేంద్రుడు వచ్చి లాంఛనంగా అతన్ని పలకరించాడు. వినోదిని కంటపడినప్పుడు బిహారీ పలకరించలేదు. వినోదిని మహేంద్రుల దృశ్యం అతను ఇంకా మరవలేదు. అతను తనను గుర్తించలేదని వినోదిని ఎత్తిపొడిచింది. మహేంద్రుడు బిహారీ భోజనం చేసేటప్పుడు వినోదిని వడ్డించింది. వడ్డనలో ఆమె బిహారీకి పక్షపాతం చూపుతున్నట్లు మహేంద్రుడికి తోచింది. మహేంద్రుడికి చాలా ఇష్టమైన చేప ముక్కను బిహారీ వద్దంటున్నా అతనికే వేసిందామె. భోజనాలు అయ్యాక బిహారీని కాసేపు కూర్చుని వెళ్ళమని వినోదిని నిర్బంధించింది. ఏమిటి అతి మర్యాద, పనులుంటే వెళ్ళనివ్వరాదా అన్నాడు మహేంద్రుడు. అతను బయటికి వెళ్తుంటే వినోదినితో వస్తాననైనా చెప్పకుండా బిహారీ బయలుదేరాడు. బయటికి వచ్చాక బిహారీ, మహేందా, మన స్నేహం ఇంతటితో చెల్లేనా అని అడిగాడు. స్నేహం వల్ల నీకేమైనా లాభముందేమో, నాకు అది అంత వాంఛనీయంగా తోచలేదు. నా సంసారంలోకి పైవాళ్లు జొరపడుతూ ఉండటం నాకు ఇష్టం లేదు అన్నాడు మహేంద్రుడు. బిహారీ మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కాశీ నుంచి ఆశ తిరిగొచ్చింది. ఆమె ఒళ్ళు చేసిందని మహేంద్రుడు గమనించాడు. అన్నపూర్ణ క్షేమం గురించి అడిగాడు. ఆ తరువాత అతనికి భార్యతో ఏమీ మాట్లాడటానికి లేకపోయింది. తన భర్త తనపై అలిగి ముభావంగా ఉంటున్నాడు అనుకుంది ఆశ. అన్నపూర్ణ ప్రోద్బలం వల్ల ఆమె కాశీలో కాస్త ఎక్కువ రోజులే ఉండిపోయింది. అందుకే ఆఖరు 4-5 రోజులు ఆమె భర్తకు ఉత్తరం రాయన మాట నిజమే. ఈ కారణాల వల్లనే భర్త అలిగాడనుకున్నది ఆశ. తన భర్త చిక్కిపోయి ఉండటము, ముఖం పాలిపోయి ఉండటము, కళ్ళల్లో తీవ్రమైన వెలుగు గమనించి అతనికేదో మానసిక వేదన ఉన్నట్టు గ్రహించి తాను కాశీ వెళ్ళటం పొరపాటైందనుకున్నది. కొన్నాళ్లు భర్తకు ఎడమైన కారణం చేత ఆ రాత్రి ఆశ తన భర్త పడుకున్న మంచం దగ్గరికి స్వేచ్ఛగా వెళ్ళడానికి కాస్త బిడియపడింది. అతను మంచం ఒక అంచున పడుకొని నిద్రపోతున్నట్లు నటించాడు. ఆశ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి అతని వెనక అతనికి తగలకుండా మంచం మీద పడుకున్నది. ఆమె ఏడుస్తూ ఉండటం మహేంద్రుడికి తెలిసింది. కానీ అతని గుండెలో పేరుకున్న రాయి కరగలేదు. తెల్లవారి లేచి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నప్పుడు ఏమనాలా అని అతను ఆలోచించసాగాడు. కానీ తెల్లవారక ముందే ఆశ మంచం మీద నుంచి లేచిపోయింది. తన భర్తకు తన ముఖం చూపించటం ఆమెకు చేత కాలేదు. ఆశకు ప్రపంచ జ్ఞానం లేకపోవటం చేత ఆమెకు మహేంద్రుడి ప్రవర్తన అర్థం కాలేదు. అతను వినోదిని ప్రేమిస్తున్నాడని కానీ తాను కాపురానికి వచ్చినప్పటి మహేంద్రుడు కాదని కానీ ఆమెకు తట్టలేదు.
మహేంద్రుడికి కూడా ఆ రోజు మనసు కలవరంగానే ఉన్నది. అతను ఆశను గురించి ఆలోచిస్తున్నాడు. ఆశ అతనికి కావాలి, కానీ వినోదిని కూడా కావాలి. ఇద్దరినీ వదలకుండా తానెందుకు సుఖపడకూడదు? ఈ రాత్రికి ఆశతో మామూలుగా ఉందామని నిశ్చయించుకొని అతని ఇంటికి వచ్చాడు. అతను భోజనం చేసేటప్పుడు ఆశ ఆ ఛాయలకు రాలేదు. అతను తన పడక గదికి వెళ్ళి పక్క మీద పడుకొని ఉద్రేకానికి గురయ్యాడు. కానీ అతనికి జ్ఞాపకం వచ్చినది ఆ పక్క మీద తాను ఆశించినది పొందిన సుఖం కాదు, దాని మీద ఒకనాడు పడుకొని తన కళ్ళపడిన వినోదిని. అతను ఉండబట్టలేక రాత్రి 1 వేళ మెట్లు దిగి వినోదిని పడక గదికి వెళ్ళాడు. ఆశ వచ్చాక వినోదిని తన కంట పడలేదు. ఆమె ఇప్పుడు కూడా పక్క మీద లేదు. తన గదిలో అడుగుల చప్పుడు విని పక్క వరండాలో నుంచి ఎవరిది అని కేకపెట్టింది వినోదిని. నేనే వినోదిని అంటూ మహేంద్రుడు వరండాలోకి వెళ్ళాడు. అక్కడ చాప వేసుకుని రాజలక్ష్మి వినోదిని పడుకుని ఉన్నారు. ఇంత పొద్దుపోయి ఇక్కడేం పని మహేన్ అన్నది తల్లి. వినోదిని అతన్ని చురచురా చూసింది. మహేంద్రుడు మాట పలుకు లేకుండా వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు ఉదయమే పాపం బద్దలైంది. చాకలివాడికి మహేంద్రుడి బట్టలు వేస్తున్న ఆశకు అతని కోటు జేబులో ఒక ఉత్తరం దొరికింది. అది వినోదిని మహేంద్రుడికి రాసిన ఉత్తరం. మహేంద్రుడు కిందటి రాత్రి ఆమె పడక గదికి వెళ్ళింది చాలక తెల్లవారి దాసి చేత ఆమెకు నన్ను ప్రేమించు అంటూ ఉత్తరం రాశాడు. దానికి సమాధానంగా వినోదిని ఈ ఉత్తరం రాసింది. నన్ను తల ఎత్తుకుని తిరగనీయవా? నన్నెందుకు ప్రేమించమంటావు? నీకు ప్రేమ కరువైందా? ఎందుకీ దురాశ? నాకు ప్రేమించే అర్హత, ప్రేమించబడే అర్హత లేక ప్రేమ నాటకమాడి తృప్తి పడతాను. నీకు వాస్తవ జీవితంలో ప్రేమ ఉండగా నాటకాలతో ఏం పని? ఒకప్పుడు ఆశను ప్రేమించాను అనుకున్నావు, ఇప్పుడు నన్ను ప్రేమించావనుకుంటున్నావు. రెండూ అబద్ధమే. నేను కఠినరాల్ని అన్నావు, కానీ కొంత దయ నాలో ఉన్నది. నిన్ను దయదలిచి ఈసారికి విడిచిపెడుతున్నాను. దీనికి మళ్ళీ జవాబు రాస్తే నేను పారిపోవటం తప్ప గత్యంతరం ఉండదు. ఈ ఉత్తరం చూడగానే ఆశ కుంగిపోయింది. మిన్ను విరిగి మీద పడ్డట్లయింది. ఆమె కోటును ఉత్తరాన్ని తీసుకొని గదిలోకి వెళ్ళింది. ఉత్తరాన్ని కోట్లో పెట్టి కోటు చాకలికి వేయటం మానేద్దామని, లేకపోతే తానా ఉత్తరం చూసిన సంగతి భర్తకు తెలిసి బాధపడతాడని అనుకుంది. ఆశ ఉత్తరాన్ని పెట్టేసేలోగా అక్కడికి వినోదిని వచ్చింది. చాకలి బట్టలు మార్చకుండా గుర్తులు వేద్దామని ఆమె ఉద్దేశం. ఆశ ఆమెకేసి చూడలేదు. రాత్రి మహేంద్రుడు తన పడక గదికి రావడం గురించి తెలిసి ఆశ బాధపడుతున్నది కాబోలు అనుకొని వినోదిని కొన్ని పాత బట్టల్ని తీసుకుని అవతలకు వెళ్ళి గుర్తులు వేయసాగింది. మరి కాసేపటికి కాలేజీకి బయలుదేరి వెళ్ళిన మహేంద్రుడు కంగారుగా తిరిగొచ్చి మైలబట్టలు వెతకసాగాడు. అతను దేనికోసం వెతుకుతున్నది గ్రహించిన ఆశ అతని కోటును ఉత్తరాన్ని కింద పడేసింది. మహేంద్రుడు వినోదిని ఉన్న చోటికి వెళ్ళాడు. అతను ఆమె 2 చేతులు గట్టిగా పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ, నేను సమస్తము విడిచిపెట్టేస్తే నా వెంటొస్తావా అని అడిగాడు. రాను, చచ్చినా రాను అన్నది వినోదిని. ఎందుకు రావు? నన్ను సర్వనాశనం చేశావు, నిన్ను తీసుకుపోయి తీరుతాను అంటూ అతను ఆమెను బలవంతంగా కౌగిలించుకొని తన రొమ్ముకి సదుముకున్నాడు. మహేన్, ఏమిటిది అంటూ రాజలక్ష్మి అక్కడికొచ్చింది. మహేంద్రుడు తల్లికేసి వెర్రి చూపు చూసి వినోదినితో వస్తావా రావా అన్నాడు. రాజలక్ష్మి ముఖం ఆగ్రహంతో మండిపోతున్నది. అది చూసి వినోదిని ధైర్యంగా మహేంద్రుడు చెయ్యి పట్టుకొని వస్తాను పద అన్నది. ఇవాళ కాగు, రేపటి నుంచి నాకు నువ్వు తప్ప ఎవరూ ఉండరంటూ మహేంద్రుడు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి బిహారీ ఇంటికి వినోదిని వచ్చి గబాల్న అతనున్న గదిలో ప్రవేశించింది. ఏమిటి ఉపద్రవం వదినా అన్నాడు బిహారీ. మహేంద్రుడు నన్ను ప్రేమిస్తున్నాడు, అందుకని మీ దగ్గరికి వచ్చాను. నాకు నిలువ నీడనివ్వండి అన్నది వినోదిని. మహేంద్రుడిని తప్పుదారికి లాగిందెవరు? నేనే. అతన్ని ప్రేమించాను అనుకున్నాను. అతని కొంపకు చిచ్చు పెట్టాను. ప్రేమించిన వాళ్ళు కొంపకి చిచ్చు పెట్టరు. అతను అంధుడు, నన్ను అర్థం చేసుకోలేడు. మీరు నా పట్ల శ్రద్ధ చూపి ప్రేమించినట్లు కనబడ్డారు, కానీ ఆగిపోయారు. సిగ్గు విడిచి అడుగుతున్నాను, మధ్యలో ఎందుకు ఆగిపోయారు? మీకు అడ్డేమున్నది? నా దురదృష్టం కొద్దీ మీ ప్రేమ ఆశ మీదికి మళ్ళింది. మీరు ఆశను ప్రేమించకపోతే నా వల్ల ఆమెకు ఈ సర్వనాశనం అయి ఉండేది కాదు. సర్వం త్యాగం చేసి రేపు మహేంద్రుడు నన్ను లేవదీసుకుపోతున్నాడు. అలా జరగటానికి వీల్లేదు అన్నాడు బిహారీ. మహేంద్రుడిని ఎవరడ్డగలరు? నువ్వు. ఎవరి కోసం? ఆశ కోసమా? మహేంద్రుడి సంసారం కుదుటపడటానికి నేను త్యాగం చెయ్యనా? అంత మంచితనం నాలో లేదు. నువ్వనేవన్నీ నాటకాల మాటలు, నవలల్లా ఉండే మాటలు, అందులో కూడా చౌకబారు సాహిత్యంలోనివి. నాటక రంగం మీద రాణించే నాయిక జీవితంలో రాణించదు.
అయితే నన్నేం చేయమంటారో చెప్పండి అన్నది వినోదిని నిర్ఘాంతపోయి. ఘనకార్యం ఏమీ చేయనక్కర్లేదు. సద్బుద్ధి గల ఆడది చేసే పనే చెయ్యి. మీ ఊరు వెళ్ళిపో. ఎలా వెళ్ళేది? రైల్లో. నేను మీ స్టేషన్ దాకా దిగబెడతాను. అయితే ఈ రాత్రి ఇక్కడే ఉంటాను. వద్దు, నాలో నాకు అంత నమ్మకం లేదు. ఈ మాత్రం దౌర్బల్యం సహించండి అంటూ ఆమె అతని కాళ్ళు వాటేసుకుని పాదాలు ముద్దు పెట్టుకున్నది. తరువాత మోకాళ్ల మీద లేచి అతని మెడకు చేతులు చుట్టి, ఒక్క క్షణం నన్ను ప్రేమించు, ఎల్లకాలము అవసరం లేదంటూ అతని మూతికి తన మూతిని చేర్చింది. బిహారీ ఒక్క నిట్టూర్పు విడిచి ఆమె చేతులు నెమ్మదిగా విడిపించుకొని లేచి మరొక కుర్చీలో కూర్చొని, రాత్రి 1 గంటకు ప్యాసింజర్ బండి ఉన్నది అన్నాడు. వినోదిని కాసేపు నిర్ఘాంతపోయి, ఆ బండికే వెళ్తాను అన్నది. మర్నాడు రాత్రి 8 గంటలప్పుడు మహేంద్రుడు తన ఇంటికి వెళ్ళి వినోదిని కోసం ఆమె గదిలో చూశాడు. వినోదిని లేదు. ఆమె వస్తువులు లేవు. ఆమెను పేరు పెట్టి పిలిస్తే జవాబు రాలేదు. తల్లి ఆమెను తిట్టి వెళ్ళగొట్టి ఉంటుందనుకున్నాడు. పొరపాటు చేశాను. నిన్ననే ఆమెను తీసుకుపోయి ఉండవలసిందే అనుకున్నాడు. తల్లిని అడిగితే వినోదిని ఎక్కడికి వెళ్ళింది తనకు తెలియదన్నది. గేటు దగ్గర ఉండే దర్వాన్ కూడా ఆ మాటే అన్నాడు. మహేంద్రుడు వీధుల వెంట పడ్డాడు. అతను బిహారీ ఇంటికి వచ్చేసరికి బిహారీ వెల్లకిలా పడుకొని తన గుండె మీద ఆశా మహీన్ల పెళ్లినాటి ఫోటో పెట్టుకొని దాన్ని చూస్తున్నాడు. అప్పటికే బిహారీ వినోదిని వాళ్ళ ఊరు చేర్చి తిరిగొచ్చాడు. అతను గతాన్ని నెమరు వేసుకున్నాడు. మొదట తనకు మహీన్కు ప్రగాఢ స్నేహం ఉండేది. దానికి అడ్డుపుల్లలాగా ఆశ వచ్చింది. అటు తర్వాత సరిగ్రహంలాగా వినోదిని వచ్చింది. ఇటు తమ స్నేహానికి, అటు ఆశా మహీన్ల దాంపత్యానికి చిచ్చు పెట్టింది. వినోదిని ద్వేషించాలని బిహారీ ప్రయత్నిస్తే ఆమె ఆలింగనం జ్ఞప్తికి రాసాగింది. ఆమె పట్ల తన హృదయాన్ని కఠినం చేసుకునే ప్రయత్నంలో అతను ఆశా మహీన్ల పెళ్లి ఫోటో తీసి దానికేసి చూస్తున్నాడు. మహేంద్రుడు తుఫాన్లాగా లోపలికి రావటం చూసి బిహారీ లేచి నిలబడ్డాడు. అతని రొమ్ము మీద ఉన్న ఫోటో నేల మీద తివాసి పైన పడింది. వినోదిని ఎక్కడ దాచావు అని మహేంద్రని అడిగాడు. ఆమె జాడ తెలియటం వల్ల నీకేమీ లాభం ఉండదు. ఆమె జాడ నీకు తెలుసా? తెలుసు. నాకు చెప్పవా? చెప్పను. చెప్పి తీరాలి. ఆమె నాది. నేను ఆమెను దొంగలించి తేలేదు. తనంతట తానుగా వచ్చి నా ఆశ్రయం కోరింది. మహేంద్రుడు వినోదిని పేరు పెట్టి పిలుస్తూ గదులన్నీ వెతికాడు. ఆమె ఎక్కడా లేదు. అతను ఆఖరిసారి బిహారీని అడిగాడు. బిహారీ వినోదిని జాడ చెప్ప నిరాకరించాడు. మహేంద్రుడు ఉన్మాదంతో కింద పడి ఉన్న తమ పెళ్లి ఫోటోను తొక్కి గాజు పెంకులు బిహారీ మీద గిరవాటు వేసి వేగంగా బయటికి వెళ్ళిపోయాడు. వినోదినికి మరో ప్రపంచంలో పడ్డట్లయింది. ఇల్లంతా పాడుబడి దీనంగా ఉన్నది. అది వరకు తాను ఉండిన ఇల్లే అయినా ఇప్పుడు దుర్భరం అనిపిస్తున్నది. తిరిగి దారిద్ర్యము, శూన్యము ఆమెను ఆవరించాయి. ఊళ్ళో వాళ్ళు ఆమెను తమలోని దానిలాగా చూడలేదు. బాగా బలిసి దొరసానిలాగా తయారైందన్నారు. ఆమెకు మహేంద్రుడికి ఏదో సంబంధం ఉన్నట్టు ఆ ఊరికి అదివరకే పుకారు చేరింది. ఆమె వచ్చేటప్పుడు బిహారీని వారానికి 1-2 ఉత్తరాలు రాస్తూ ఉండమని కోరింది. వచ్చిన మర్నాడే ముసలి పోస్టు జవానుని ఆమె తనకేదైనా ఉత్తరం వచ్చిందా అని అడగటం చూసి ఊళ్ళో వాళ్ళు వెటకారంగా మాట్లాడుకున్నారు. 2 రోజుల పాటు ఉత్తరం రాకపోయేసరికి వినోదిని తానే బిహారీకి ఒక ఉత్తరం రాస్తూ తనకు విధించిన ప్రవాస శిక్ష మరణశిక్షలా ఉన్నదని, జైలు ఖైదీలకు కూడా ఇంత ఆహారం కావాలని, తనకు అతను రాసే 2-3 వాక్యాలే ఆహారమని అన్నది. ఆమె ఉత్తరాన్ని పోస్ట్ చేయటం చూసిన వాళ్ళు ఉత్తరాల కోసం నోరు తెరుచుకొని చూస్తోంది. తలుపేసుకుని ఇంట్లో కూర్చొని ఉత్తరాలు రాస్తుంది. 4 రోజులు కలకత్తాలో ఉండి వస్తే మాత్రం ఇలా సిగ్గు బిడియాలు వదిలేయాలా అనుకున్నారు. ఆ మర్నాడు కూడా ఉత్తరం లేదు. వినోదిని నిలువునా దహించుకుపోతున్నది. ఏకాగ్రంగా ధ్యానించి ఎవరిని పిలిస్తే వారు ఎదుట వచ్చి ప్రత్యక్షమవుతారని ఎప్పుడో విని వినోదిని కళ్ళు మూసుకుని చేతులు జోడించి ధ్యానిస్తూ బిహారీని ఆహ్వానించింది. అంతలో తలుపు చప్పుడైంది. ఆమె ఆత్రంగా వెళ్ళి తలుపు తెరిచింది. వచ్చాను వదినా అన్నాడు మహేంద్రుడు. వినోదిని చీదరతో వెళ్ళు, తక్షణం వెళ్ళిపో అని అరిచింది. ఆ క్షణంలోనే పొరుగింటావిడ వినోదినితో ఏదో చెప్దామని వచ్చి మహేంద్రుడిని చూసి నెత్తిమీద ముసుగు సర్దుకొని పారిపోయింది. మహేంద్రుడు వెళ్ళిపోయి రైలు స్టేషన్ వెయిటింగ్ రూమ్లో కూర్చున్నాడు. ఊరి పెద్దలు దేవాలయంలో చేరి పంచాయతీ జరిపి వినోదిని ఉత్తరం రాసి మహేంద్రుడిని పిలిపించిందని, వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధం అదివరకే తమకు తెలుసు గనక అలాంటి దాన్ని ఊళ్ళో ఉండనీయరాదని తేల్చారు. ఆ రోజు కూడా బిహారీ నుంచి ఉత్తరం రాకపోయేసరికి వినోదిని తాను చేసిన పని బుద్ధి తక్కువైందని నిశ్చయించుకున్నది. ఆశ జీవితం గురించి తనకేమిటి బెంగ? మహేంద్రుడు తన కోసం అలా తప్పిస్తుంటే తనకు బిహారీ పైన ప్రేమ ఏమిటి?
ఆ ప్రేమ వల్ల తనకు ఒరిగేదేమిటి? వినోదిని బంధువులొచ్చి దౌర్భాగ్యురాలా, నిన్ను గురించి ఊళ్ళో ఏమనుకుంటున్నారో విన్నావా అన్నది. వాళ్ళనుకునేది నిజమే అన్నది వినోదిని. అలా అయితే ఊరు చెరపడానికి ఏమని వచ్చావు? చిచి, మాకు తలవంపులు తెప్పిస్తావు, వెంటనే వెళ్ళిపోతాను. మహేంద్రుడికి ఇంకా ఆశావేశం కలిగింది. అతను చీకటితోనే బండి చేసుకుని స్టేషన్ నుంచి ఆఖరి ప్రయత్నం చేద్దామని వచ్చాడు. వచ్చిన అపవాదు రానే వచ్చింది. ఇక్కడి నుంచి తీసుకుపోతాను. ఆ పైన నాతో ఉండాలని ఉంటే ఉండు, నన్ను వదలాలని ఉంటే వదిలిపెట్టి వెళ్ళు. నేను అడ్డగించను, నేను నిన్ను మోసం చెయ్యను. ఇది మనకు ఒకరినొకరు మోసం చేసుకునే సమయం కాదు అన్నాడతను. వినోదిని అతని వెంట వెళ్ళటానికి సిద్ధపడి బండెక్కింది. కానీ అందులో అతన్ని ఎక్కనివ్వక స్టేషన్ దాకా బండి వెనక నడిచిరమ్మన్నది. దారి పొడుగున బండి వెనక నడవటానికి సాహసం లేక మహేంద్రుడు రోడ్డు వదిలి చీరకు అడ్డం పడి స్టేషన్కి నడిచాడు. కలకత్తా చేరాక అతను వినోదిని పటల్డాంగా వీధిలో ఒక ఇంట్లో ప్రవేశపెట్టి రాత్రివేళ సొంత ఇంటికి చేరుకున్నాడు. కొడుకు వెళ్ళినప్పటి నుంచి ఉపవాసాలు చేస్తున్న రాజలక్ష్మి అతనికి భోజనం ఏర్పాటు చేసి కోడల్ని ముస్తాబు చేసి అతని గదికి పంపింది. కానీ ఆశ వచ్చేసరికి మహేంద్రుడు వెళ్ళిపోయినవాడు. అతని కోసం ఉంచిన భోజనం పెట్టినట్లుగానే ఉంది. ఈలోపుగా వినోదిని బసలో ఒంటరిగా కూర్చుని తన భవిష్యత్తు గురించి ఆలోచించసాగింది. ఆమెకింకా బిహారీ పైన ఆశ పోలేదు. మహేంద్రుడిని నమ్ముకుని లాభం లేదు. అతను తన భారాన్ని మొయ్యలేడు. కావాలంటే ఆమె బిహారీ ఇంటికి వెళ్ళవచ్చు. కానీ తన ఉత్తరానికి అతని నుంచి జవాబు వచ్చిన దాకా అతని ఎదుట పడటం ఆమెకి ఇష్టం లేదు. మహేంద్రుడు తిరిగి వచ్చే సమయానికి ఆమె ఏదో అల్లిక పని పెట్టుకొని కూర్చున్నది. మహేంద్రుడు పుస్తకాలు, తన వస్తువులు తీసుకురావటం గమనించి, ఇవన్నీ ఇక్కడికి ఎందుకు తెచ్చారు? మీరిక్కడ ఉండటానికి వీల్లేదు అన్నది. నన్నెందుకు దూరంగా ఉంచాలనుకుంటున్నావు? అన్నీ త్యాగం చేసి వచ్చినందుకు నాకిదా ఫలితం అన్నాడతను. నా కోసం సమస్తము త్యాగం చెయ్యనివ్వను అన్నమాట మర్చిపోవద్దు. ఇంటికి వెళ్ళి అక్కడే ఉండండి. హతాశుడై మహేంద్రుడు బయటికెళ్ళిపోయాడు. వీధుల వెంట తిరుగుతూ ఉండగా అతనికి ఒక అనుమానం వేసింది. తనను పంపేసి వినోదిని బిహార్ని రప్పించుకున్నదేమోనని. అతను బిహారీ ఇంటికి వెళ్ళి విచారిస్తే బిహారీ 4 రోజుల క్రితమే పడమట వెళ్ళాడని నౌకర్ చెప్పాడు. మహేంద్రుడు ఆ రాత్రి బిహారీ ఇంటనే పడుకుని తెల్లవారి లేస్తూనే టీపాయ్ మీద బిహారీకి వచ్చిన ఉత్తరాన్ని చూసి వినోదిని దస్తూరి గుర్తించి చింపి చదివాడు. అది వినోదిని తన స్వగ్రామం నుంచి రాసిన ఉత్తరం. అది చేరేసరికే బిహారీ పడమట వెళ్ళిపోయాడు. మహేంద్రుడు ఆ ఉత్తరం చూసి వినోదిని వద్దకు వెళ్ళాడు. కిందటి రాత్రి అతను తన ఇంటికి వెళ్ళక బిహారీ ఇంటికి వెళ్ళాడని తెలిసిన వినోదిని, బిహారీ బాగున్నారా అని అడిగింది. బాగానే ఉన్నారు, పడమర వెళ్ళాడు అన్నాడు మహేంద్రుడు. బిహారీ ఆ పూటే వెళ్ళిపోయాడు అనిపించేటట్టు. ఆయన నా సంగతి ఏమీ అడగలేదా అన్నదామె. ఏమడుగుతాడు? ఇదిగో బిహారీ ఉత్తరం అంటూ అతను ఆమె ఉత్తరమే అందించాడు. ఆమె తన ఉత్తరం తీసి చూసుకుని, దీన్ని మీరు చదివారా అని అడిగింది. లేదన్నాడు మహేంద్రుడు. ఆమెకి ఎప్పుడైనా కనిపిస్తుంటానని చెప్పి అతను తన సామాను తీసుకుని వెళ్ళాడు. అతని ఇంటికి చేరేసరికి రాజలక్ష్మి తన కొడుకునేదో గ్రహం ఆవేశించి భార్యతో సరిగ్గా ఉండటం లేదని ఒక పురోహితుణ్ణి, ఆయన అక్కను పిలిపించి వాళ్లకు కోడలి చెయ్యి చూపిస్తున్నది. తన కొడుకు మేడ మీదికి వెళ్ళిపోవటం చూసిన రాజలక్ష్మి కోడల్ని పైకి తరిమింది. ఆశ గదిదాకా వెళ్ళి లోపలికి అడుగు పెట్టడానికి సంకోచిస్తూ నిలబడింది. ఆమెకు మహేంద్రుడు ఎప్పుడూ పరపురుషుడుగాను, అంతకన్నా కూడా పరాయివాడుగాను కనిపించాడు. మహేంద్రుడు పక్క మీద పడుకొని ఏదో ఆలోచిస్తూ చివరికి గుమ్మం కేసు చూసేసరికి ఆశ వెళ్ళిపోతూ కనిపించింది. కొడుకు భోజనం చేశాక కోడలు అతని దగ్గరికి వెళ్ళక కిందనే ఏదో పని పెట్టుకుని కూర్చోవడం చూసిన రాజలక్ష్మి చిరాకు పడి మందలించి ఆశను పైకి పంపింది. ఆమె ఈసారి ధైర్యం చేసి గదిలో ప్రవేశించింది. మహేంద్రుడు కూడా వినోదిని చూపిన తిరస్కారానికి పగతీరగలందుకు ఆశతో వెనకట్లాగే ఉండాలని నిర్ణయించుకున్నాడు. కానీ తీరా భార్య వచ్చాక ఆశతో అతనికి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా తెలియలేదు. కాసేపు చూసిన ఆశ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన చదువుకు గాను మహేంద్రుడు అన్నపూర్ణ ఉంటూ వచ్చిన ఇంటిలో చేరాడు. అత్తగారు ప్రోద్బలం మీద ఆశ అతని ఎదుటికి వెళ్ళి పక్క ఎక్కడ వేయాలని అడిగితే తాను అక్కడే పడుకుంటానని చెప్పాడు. ఆశ వెళ్ళి ఒంటరిగా పడకగదిలో పడుకున్నది. ఒక రాత్రివేళ రాజలక్ష్మి ఉబ్బసం మూలాన వగర్చుతూ వచ్చి కాస్త ఊపిరాడగానే బిగుసుకుని, ఒక్కతెవు ఇక్కడ పడుకున్నావా? ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా? త్వరగా కిందికి వెళ్ళు అన్నది.
ఆశ మహేంద్రుడి వద్దకు వెళ్ళి, అమ్మకు ఆయాసం ఎక్కువగా ఉంది, ఒకసారి మీరు చూడటం మంచిది అన్నది. కొడుకు వచ్చి, అమ్మా నీకు ఆయాసం జాస్తి అయిందా అని ఆప్యాయంగా అడిగేసరికి రాజలక్ష్మి చాలా సంతోషించి, అదేమీ లేదు, నువ్వు వెళ్ళి పడుకో అన్నది. కొడుకు వెళ్ళాక ఆమె కోడల్ని, నిన్ను పడుకోమని పంపితే వాడిని తెచ్చావెందుకు, వెళ్ళు అన్నది. నేను ఇక్కడే ఉండమన్నారు అన్నది ఆశ అత్తకు విసురుతూ. తన కొడుకును వశం చేసుకునే శక్తి తన కోడలికి లేదని రాజలక్ష్మి గ్రహించింది. తన జబ్బు కారణంగానైనా అతని ఇంటి పట్టున ఉండవచ్చుననుకొని అది కాస్త మందులతో నయమైపోతుందని భయపడి తన కొడుకిచ్చే మందులను రాజలక్ష్మి తాగకుండా పారబోయసాగింది. తన భర్త తల్లి రోగం గురించి అశ్రద్ధగా ఉండటం చేతనే అది అంతకంతకు పెరుగుతున్నది అనుకున్నది ఆశ. ఈ సమయంలో రాజలక్ష్మికి బిహారీ జ్ఞాపకం వచ్చాడు. ఆ సంగతిని గమనించి ఆశ మహేంద్ర ఉన్న చోటికి వెళ్ళి, అమ్మ జబ్బు మాట బిహారీ మరిదికి తెలియటం మంచిది అన్నది. ఏం, నా వైద్యంతో నమ్మకం లేదా అన్నాడు మహేంద్రుడు. వైద్యం కాదు, తల్లికి సేవ చేయటం నేర్చుకోవాలి అన్నది ఆశ ధైర్యంగా. బిహారీ ఇక్కడికెందుకు రావద్దన్నది నాకు తెలుసు, మళ్ళీ అతను జ్ఞాపకం వచ్చినట్లున్నాడు అన్నాడు మహేంద్రుడు. దెబ్బతిన్నట్లుగా చూసి ఆశ పారిపోయింది. తన భర్త అలాంటి మాట అనగలిగినందుకు ఆమెకు చచ్చే సిగ్గైంది. అయినా తల్లి కూడా కోరిన మీదట అతను బిహారీ గురించి వాకపు చేసి, బిహారీ గంగా తీరాన ఒక తోట తీసుకుని తన సామానంతా అక్కడికి తరలించుకుపోయినట్టు తెలిసింది. వినోదిని కూడా అతని వెంట వెళ్ళిపోయిందన్న అనుమానం అతని హృదయంలో తలెత్తింది. అతను తిన్నగా ఆమె ఉండే ఇంటికి వెళ్ళాడు. వినోదిని వెళ్ళిపోలేదు. ఆమె నిరాశలో ఉన్నది. తన ఉత్తరానికి బిహారీ నుంచి జవాబు ఇక రాదు. మహేంద్రుణ్ణి పీడించే కామాతురత నుంచి తప్పించుకోవటం తనకు చాలా కష్టం. ఆమె మహేంద్రుణ్ణి చూడగానే, బిహారీ మరిది సమాచారం ఏదైనా తెలిసిందా అని అడిగింది. బిహారీ నాకు బాల్యమిత్రుడే అయినా అతనితో అవసరం నాకన్నా నీకే ఎక్కువగా ఉన్నట్టుందే అన్నాడు మహేంద్రుడు. ఆమె తనకు దూరంగా ఉంచుతున్నందుకు చాలా విధాలుగా నిష్ఠూరాలాడాడు. చివరికి అతను వినోదినితో, ఇక్కడి నుంచి ఎక్కడికైనా పోదాం, ఇక్కడ బతకలేక చచ్చిపోతున్నాను అన్నాడు. సరే పద, ఇప్పుడే పోదాం అన్నది వినోదిని. బిహారీ సంగతి కనుక్కురావటానికి బయలుదేరిన మహేంద్రుడు తిరిగి రాలేదు. కానీ అతని నుంచి ఉత్తరం వచ్చింది. తాను పడమర పోతున్నానని, తల్లి చికిత్సకు కొత్త డాక్టర్ని పెట్టానని అతను రాశాడు. కొత్త డాక్టర్ కూడా ఆ సమయానికే వచ్చాడు. రాజలక్ష్మి వచ్చిన డాక్టర్ని వచ్చినట్టే పంపేసింది. నడి సముద్రంలో కొట్టుకులాడుతున్న ఆశకు దేవతలాగా అన్నపూర్ణ జ్ఞాపకం వచ్చింది. ఆమెను రమ్మని ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం చూస్తూనే అన్నపూర్ణ కాశీ నుంచి చాలా కాలానికి తిరిగి వచ్చేసింది. ఆమె రాజలక్ష్మి పరిస్థితి చూసి బిహారీ ఆచూకీ తెలుసుకొని అతన్ని పిలుచుకురావటానికి బయలుదేరింది. బిహారీ గంగా తీరాన తోట తీసుకొని అందులో చక్కని కుటీరాలు కట్టించి పేద రోగులకు ఉచితంగా చికిత్స చేయటానికి పూనుకున్నాడు. కానీ అతని మనస్సును నిజంగా నిండి ఉన్నది వినోదిని. అన్నపూర్ణ రాక అతనికి అమితానందం కలిగించింది. రాజలక్ష్మికి చాలా జబ్బుగా ఉన్నదని, మహేంద్రుడు వినోదిని తీసుకొని పడమర వెళ్ళాడని, బిహారీ వచ్చి రాజలక్ష్మికి చికిత్స చేయాలని అన్నపూర్ణ అనేసరికి బిహారీకి తాను వినోదిని గురించి కంటున్న కలలన్నీ కరిగిపోయాయి. అతను రాజలక్ష్మి వద్దకు వెళ్ళి ఆమెను పరీక్షించాడు. నన్నేం పరీక్షిస్తావులే నాయనా, డబ్బున పెళ్లి చేసుకో అన్నది రాజలక్ష్మి. చిక్కిపోయిన బిహారీ మేడ తడుముతూ ఆమె నోటి వెంట మహేంద్రుడి పేరైనా రాలేదు. అన్నపూర్ణే అతనితో, మహేంద్రుడిని ఎలాగైనా తీసుకురాలేవా బిహారీ, ఆలస్యం చేయటం మంచిది కాదు అన్నది. ఆమె దిగులు, ఆశ ఇంకెంతో కాలం బతకదని. మహేంద్రుడు బ్యాంకుకు వెళ్ళి విచారిస్తే అతను అలహాబాద్ బ్రాంచ్లో డబ్బు తీయటమో వెయ్యటమో వేసినట్టు బిహారీకి తెలిసింది. వినోదిని మహేంద్రులు అలహాబాద్ చేరిన మాట నిజమే. కానీ బయలుదేరింది మొదట వినోదిని. మహేంద్రుడి ప్రాణాలు నానా విధాలా కొరుక్కు తిన్నది. బయలుదేరేటప్పుడే ఆమె అతనితో పాటు సెకండ్ క్లాస్ పెట్టెలో ఎక్కక ఆడవాళ్ల ఇంటర్ క్లాస్ పెట్టెలో ఎక్కి కూర్చున్నది. తాను మహేంద్రుని పైన ఆధారపడినట్లు ప్రవర్తించక తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఇష్టం వచ్చిన చోట మజిలీ వేసింది. ఇష్టం వచ్చినప్పుడు తిరుగు ప్రయాణం కట్టింది. రాత్రంతా ప్రయాణాలు, పగలు మజిలీ. ఆమె ప్రవర్తన మహేంద్రుడికి ఆశ్చర్యం, అధైర్యం, ఆగ్రహం కలిగించింది. వాళ్ళు అలహాబాద్ నుంచి బయలుదేరే రోజున ఒక సంఘటన జరిగింది. తాము ఎక్కే రైలు కోసం నిరీక్షిస్తూ వినోదిని స్టేషన్లో పచారులు చేస్తుండగా ఒక అద్దం పెట్టెలో ఆమెకు బట్వాడా కాని ఉత్తరాల మధ్య బిహారీ అనే పేరుతో ఒక ఉత్తరం కనిపించింది. దానిమీద బిహారీ చిరునామా ఉన్నది.
కానీ దాన్ని బట్టి మనిషి ఆరా తెలియక పోస్ట్ వాళ్ళు ఆ ఉత్తరాన్ని ఆ పెట్టెలో పెట్టారు. బిహారీ పేరుగల వాళ్ళు ప్రపంచంలో ఎందరైనా ఉన్నారు. అయినా వినోదిని ఈ బిహారీ చిరునామా కంఠస్థం చేసుకుని బెంచ్ మీద కూర్చుని ఉన్న మహేంద్రుడి వద్దకు వచ్చి, నేనింకా కొంతకాలం అలహాబాద్లో ఉంటాను అని తెలిపింది. ఉంటే నువ్వు ఒక్కదానివే ఉండు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు మహేంద్రుడు. వినోదిని సరేనని కూలివాడిని పిలిచి తన సామాను పట్టించుకొని స్టేషన్ బయటకు వచ్చి బండి మాట్లాడి అందులో ఎక్కి కూర్చుంది. మహేంద్రుడు చచ్చినట్టు తాను కూడా ఆమె వెనకనే వచ్చి ఆ బండిలో ఎక్కి కూర్చున్నాడు. వినోదిని బండివాడికి చెప్పిన అడ్రస్ గల ఇల్లు ఎక్కడో నిర్జనమైన యమునా తీరాన ఒక తోట మధ్యన ఉన్నది. అది బిహారీ ఉండే ఇల్లే, కానీ అతనిప్పుడు అక్కడ లేడు. ఇంటిని చూసే ముసలి బ్రాహ్మడికి మహేంద్రుడి చేత అద్దెప్పించి వినోదిని ఆ ఇంటిని బాడుగకు తీసుకున్నది. ఆ రాత్రి మహేంద్రుడు ఆమె పడక గదిలో ప్రవేశించడానికి ప్రయత్నించాడు. తాను బిహారీని తప్ప ఇంకెవ్వరినీ ప్రేమించడం లేదని ఆమె స్పష్టంగా అతనితో చెప్పేసింది. ఈ అవమానంతో మహేంద్రుడి కళ్ళు తెరుపుడు పడ్డాయి. ఆమె మీది వ్యామోహంతో కుక్కలాగా ఆమె వెంట తిరుగుతూ ఆమె ఆడించినట్టల్లా ఆడుతూ తానెంత హీనస్థితికి దిగజారింది అతను అర్థం చేసుకున్నాడు. అతను తన పూర్వ జీవితానికి తిరిగిపోవాలని నిశ్చయించుకొని తన భార్య కోసం, తల్లి కోసం ఏదైనా కొనాలని బజార్కి వెళ్ళాడు. ఆ సమయంలో బిహారీ వచ్చి వినోదిని గది తలుపు తట్టాడు. అతను తనను చూస్తూనే వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం కనిపెట్టిన వినోదిని తన మీద ఒట్టు పెట్టి అతన్ని పిలిచింది. తాను మహేంద్రుడి వశం కాలేదని, తానింకా బిహార్నే ప్రేమిస్తున్నానని చెప్పింది. అతనితో ఆమె జరిగిందంతా చెప్పింది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా మహేంద్రుడు తిరిగొచ్చాడు. బిహారీని వినోదిని నిష్ఠూరాలాడాడు. మహేంద్ర, నేను వినోదిని పెళ్లాడబోతున్నాను. అందుచేత కాస్త నోరు సంభాళించుకో. మీ అమ్మ అక్కడ చావు బతుకుల్లో ఉన్నది. నేను వినోదినితో సహా ఈ రాత్రి బండికే బయలుదేరిపోతున్నాను అన్నాడు బిహారీ. ఈ మాట వింటూనే మహేంద్ర అక్కడ నిలవకుండా వెళ్ళిపోయాడు. బిహారీ తనను పెళ్లాడతానని మహేంద్రతో అనటం విన్న వినోదిని వితంతువైన తనకు పెళ్లాడే అర్హత, సమాజంలో బిహారీ పరువు తీసే హక్కు లేవన్నది. మహేంద్రుడు చివరికి ఇంటిని, తల్లిని, భార్యను చేరుకున్నాడు. అతను తన భార్యను చూసి ఆశ్చర్యపోయాడు. ఆశ పూర్తిగా మారిపోయింది. అత్తగారు మంచాన పడ్డాక ఇంటి పని అంతా ఎంతో దక్షతతో చూస్తున్నది. బిహారీ, వినోదిని కూడా వచ్చారు. బిహారీ మహేంద్రను తిరిగి ఒకచోట చూసి రాజలక్ష్మి చాలా సంతోషించింది. ఆమె వాళ్ళిద్దరికీ తన ఎదురుగానే భోజనం పెట్టించింది. ఆమె తన కొడుకును, కోడలిని తన మంచం మీదనే కూర్చోమని చెప్పి కోడలి చెయ్యి కొడుకు చేతిలో పట్టి, ఇటువంటి లక్ష్మి నీకెక్కడా దొరకదు, దీన్ని నీ చేతిలో పెడుతున్నాను అన్నది. ఆమె వినోదిని కూడా క్షమించి మరీ కన్ను మూసింది. తల్లికి ఉత్తరక్రియలు పూర్తి అయ్యాక మహేంద్రుడు తాను కూడా బిహారీతో కలిసి తోటలో వైద్యం చేస్తానన్నాడు. వినోదిని కూడా వాళ్ల వెంట ఉంటానన్నది. కానీ బిహారీ ఒప్పుకోలేదు. ఆమె అతన్ని పెళ్లాడటానికి ఒప్పుకుంటే ఎలా ఉండేదో. వినోదిని తన తలకు అన్నపూర్ణ పాదాల వద్ద ఆశ్రయం సంపాదించుకుని ఆమెతో పాటు కాశీ వెళ్ళిపోయింది. సమాప్తం. జోకర్ బాలి నవల సమాప్తం. ఇది కంటిన్యూస్గా తెలుగులో అనువదించబడిందండి. ఈ నవల 1966వ సంవత్సరంలో యువ మ్యాగజైన్లో పడింది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.